అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. ఒక నల్లమల్ల అడవుల నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయిందంటే సామాన్యమైన విషయం కాదు. యనమల రేవంత్ రెడ్డి అనే నేను హీ ఈజ్ అ మాస్ లీడర్, పబ్లిక్ లీడర్. అసలు ఏంటి ఆయన డైట్, ఫుడ్ స్టైల్ ఎలా ఉంటుంది? హాఫ్ అన్ అవర్ టు 45 minutes జిమ్ చేస్తాడు. దినాన్ని 2 సార్లు తింటాడు సార్. ఛాయలు మాత్రం తాగుతాడు. పొద్దున్న సాయంత్రం వరకు 10 సార్లు ఛాయలు తాగుతాడు. అది కూడా హాఫ్ కప్ ఛాయలు తాగుతాడు. రేవంత్ గారి చుట్టూ రఘు గారు ఉంటారు, ఎంపీ అనిల్ ఉంటారు, కురేషి ఆయన ఉంటారు. వీళ్ళందరికన్నా కూడా రోహిన్ రెడ్డికి ఇంపార్టెన్స్ ఎక్కువ. ఎందుకు అంటే కమ్యూనిటీ అంటారా, లేకపోతే మీ కమిట్మెంట్ అంటారా? అసలుకి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంతమందిని సాటిస్ఫై చేశారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎందుకు సాటిస్ఫై చేయలేకపోయారు? నేను చాలా చిన్న మంది వ్యక్తిని, ఎందుకంటే మీరు మాట్లాడిన సబ్జెక్ట్ మీద నేను కామెంట్ చేయడానికి. మీరు చిన్న వ్యక్తి ఎలా అవుతారండి? ఈ రోజు బయట షాడో సీఎం అంటే రోహిన్ రెడ్డి పేరే చెప్తారు. హైదరాబాద్ లో నివసించే ఎవరైనా కానీ అన్ని పనులతో పాటు స్విమ్మింగ్ కూడా నేర్చుకోండి, చాలా మంచిది హైదరాబాద్ సిటీలో బతకాలంటే అనే మెసేజ్ వెళ్ళిపోయింది ఈసారి. ఆ ముసలంబాగ్ కూడా రేవంత్ రెడ్డి గారు కొట్టుకోపోయేటట్టు చేసిందా? మీరు హైడ్రాన్ పని చేయొద్దు అంటారు, వాటర్ వస్తేనేమో రేవంత్ రెడ్డి గారిని తిడతారు. ఎట్లా మరి ఇండస్ట్రీ మీద కన్నెర్ర చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అనేది ఒకటి నాగార్జున గారిది, ఇంకొకటి అల్లు అర్జున్ కూడా కనిపించింది. ర్యాలీలకు మేము పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పేసి. మరి ఆ సినిమా తర్వాత బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వము, టికెట్ రేట్లు పెంచమని ఇంతగా మాట్లాడిన గవర్నమెంట్ ఇదే రోహిన్ రెడ్డి గారిని ఏం రత్నం కాదు అంత పెద్ద స్టేజ్ మీద రోహిన్ రెడ్డి గారు ఇమీడియట్ గా ఈ రోజు మనకి సభామూలంగా రేట్లు కూడా వచ్చేసి స్పెషల్ షో కూడా వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ కో న్యాయం, అల్లు అర్జున్ కో న్యాయం సార్? నేను ఇచ్చటోని కాదు, తీసుకొచ్చటోని కాదు, కీలక పాత్ర అయితే పోషిస్తారు. హిస్టరీలో ఫస్ట్ టైం ఫెడరేషన్ వాళ్ళతో కూర్చొని మా మీటింగ్ చేసి ముఖ్యమంత్రి కక్షపూరితంగా ఉంటే మళ్ళీ అల్లు అర్జున్ గారు ఫాదర్ కదా సార్, అల్లు అరవింద్ గారు వచ్చింది కదా మరి ఆ రోజు. దాన్నే ఉందిలే, గద్దర్ అవార్డ్స్ రోజు అల్లు అర్జునే వచ్చాడు తీసుకోవడానికి అవార్డు. సార్ వెండేటా పాలిటిక్స్ పెట్టుకునేది ఉంటే టీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు కూడా బయట ఉండరు. మొగల్ పెండాల ఫోన్ కూడా టైపింగ్ చేసి పాత ముఖ్యమంత్రి ఉన్నాడు 16 కార్లు ఉండే, 9 కుదించుకున్నాడు. త్వరలో కవిత కాంగ్రెస్ లో చేరబోతుంది. జూబ్లీ హిల్స్ నుంచి కవితకి ఇచ్చే అవకాశం కూడా ఉంది కాంగ్రెస్ సీట్ అనేది వాస్తవమా? అది 100%. మాజీ సీఎంకి హెల్త్ బాగాలేకపోతే అధికారంలోకి వచ్చిన ఒక సీఎం వెళ్ళి పలకరించడం, ఇంటికి వెళ్ళి హుద్దాతనంగా రాజకీయాలు విలువలు తెలిసిన మనిషిగా, పెద్దలను గౌరవించే మనిషిగా రేవంత్ రెడ్డి గారు. కానీ ఈ 30 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారు కదా, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చిన సిచ్యువేషన్ చూసారా ఆయన లైఫ్ లో? రేవంత్ రెడ్డి గారు డాక్టర్ నమిషా ఎంగేజ్మెంట్ రోజు, ఆ రోజు జైలు నుంచి పొద్దున్న తీసుకుపోయి సాయంత్రం పోయేటప్పుడు ఆ బాధ నేను చూసిన. ఫ్యామిలీ భోజనం కూడా తిందామంటే కూడా తినకుండా పోయింది సార్. ఒక్కగానో కూతురు ఫంక్షన్ కూడా బేలు రాకుండా చేసుడు అంటే వీళ్ళ పాపం తగులుతుంది సార్. ఉసురు కొట్టుకపోయినరు. అందుకే ఎలక్షన్లో అయితే కొడంగల్లో పోతే బెడ్రూమ్ దర్వాజా ఇరగొట్టి ఎత్తుకపోతారు సార్. ప్రతి ఒక్కరికి ఒక కర్మ అనేది ఉంటుంది. ఆ కర్మ సిద్ధాంతం ప్రకారమే వాళ్ళు ఇవాళ అనుభవిస్తారు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అండ్ హైదరాబాద్ సెంట్రల్ డిసిసి ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి గారు. నమస్తే అండి. సార్ నమస్కారం. సో ముందుగా దసరా శుభాకాంక్షలు మీకు కూడా అండి. సో అంబర్పేట బతుకమ్మ కుంటతో నిన్న స్టార్ట్ చేసినట్టున్నారు, హనుమంతరావు గారు పేరు పెట్టారు. ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాన్స్టిట్యున్సీ, అక్కడి నుంచే పోటీ చేశారు. సో ఓడిపోయినప్పటికి కూడా ఆ నియోజకవర్గం మీద ఆ ప్రేమ, ఆ అభిమానం క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు మాకు. బ్రహ్మాండమైన నిన్న ఒక పండుగ వాతావరణం ఉండే. నిన్న మీరు చూస్తే మహిళలు 4-5 వేల మంది మహిళలు బతుకమ్మలు తీసుకొని వచ్చారు. ఓకే. తర్వాత అక్కడ ఎక్కడ చూసినా కానీ అంబర్పేటలో మన ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి చేనంబర్ చౌరస్తా దాకా విపరీతమైన జనాలు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతానికి. మహిళలు అయితే 2 గంటల నుంచి వెయిట్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు వస్తే ఆయన తోటి మేము బతుకమ్మలు తీసుకుపోయి బతుకమ్మ కుంటలు వేయాల్సిందే ఇవాళ, ఆయనతోటే నడుస్తాం సార్ మేమని.
సో అది ఎంత మంచి వాతావరణం అంటే అంత మంచి వాతావరణం. ఎందుకనంటే బతుకమ్మ కుంటకు ఒక ప్రాధాన్యత ఉంది. 40 ఏళ్ళ కింద అక్కడ అందరూ వచ్చి బతుకమ్మ ఆడేటోళ్ళు అంట. అది 15 ఎకరాల చెరువు ఉండే, అది కబ్జాలు పెట్టుకుంటే లాస్ట్కి 5 ఎకరాల 17 గుంటల లెక్క మిగిలింది. ఇప్పుడు అక్కడ లోకల్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి అని అప్పుడు 2014లో కంటెస్ట్ కూడా బీఆర్ఎస్ నుంచి ఆయన ల్యాండ్ని కబ్జా పెట్టాడు. 10 సంవత్సరాలు ఆయనే పెట్టాడా? వాళ్ళే డైరెక్ట్ ఆయనే కొట్లాడుతున్నాడు కోర్టులో కూడా. దానికి కేసీఆర్, కేటీఆర్, కవిత ముగ్గురు కూడా 10 సంవత్సరాలు వాళ్ళు ఉంటే ఒక్కరోజు కూడా బతుకమ్మ కుంటని కాపాడదామనే ఉద్దేశంలో వీళ్ళారు. అంటే పరోక్షంగా ఆయనకు మద్దతు తెలిపారు. సో కిషన్ రెడ్డి గారు అక్కడ ప్రాధాన్యత వహిస్తున్నారు అప్పుడు ఎమ్మెల్యే కింద. ఆయన అక్కడ 3 టర్మ్లు ఎమ్మెల్యే చేసిండు, కేంద్ర మంత్రి లేకున్నాడు లాస్ట్ 5 years. మళ్ళీ ఇప్పుడు కేంద్ర మంత్రి అండి. ఒక్కరోజు కూడా బతుకమ్మను కుంటని కాపాడదామనే ఒక ఆలోచన కూడా కిషన్ రెడ్డి గారికి రాలే. టీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు 10 సంవత్సరాలు. బతుకమ్మ ఏమన్నది కవిత తెలంగాణ జాగృతిలో ఉన్నప్పుడు వచ్చే తెలంగాణలో ఫస్ట్ బతుకమ్మ నేను బతుకమ్మ కుంటల్ని ఆడతా అని చెప్పింది. ఎక్కడ పోయింది కవితమ్మ? కేటీఆర్ ఏం చేసిండు? ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద దినం పొద్దున్న లేస్తే ఏదో ఒక ట్విట్టర్లో కానీ లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ ఏడ దొరికితే అక్కడ రేవంత్ రెడ్డి గారిని తిట్టంది. ఆయనకు ఎట్లయితే పొద్దున్న లేచి అన్నం తింటాడో అదే విధంగా పొద్దున్న లేవగానే రేవంత్ రెడ్డి గారిని ఒక మాట తిట్టంది ఆయన మనసుకు పట్టదు. అది ఎట్లా అనిపిస్తుంది అంటే జనాలకు కూడా రాను ఆయన ఒక కసి, ఒక ఆవేదన, ఒక జెలసీ తోటి పొద్దున్న లేవగానే రేవంత్ రెడ్డి గారు మంచి పనులు చేసుకుంటూ పోతుండే. 10 సంవత్సరాలు మాకు అవకాశం ఇస్తే ఒక మంచి పని మంచి చేయలేదు. రేవంత్ రెడ్డి గారు అన్ని మంచి పనులు చేస్తున్నారు అనేది ఒక కడుపులో మంట స్టార్ట్ అయింది. ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి అసలు? అంటే ఓపెన్ గా చెప్పలేకపోయిన రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు గవర్నమెంట్ పక్కన పెడితే రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి రోహిన్ రెడ్డి అనే వ్యక్తికి పెద్ద తేడా లేదు. మనుషులు వేరైనా కానీ మనసు ఒకటే, ఆత్మ ఒకటే. అండ్ ఈరోజు రేవంత్ రెడ్డి గారితో అంటే రోహిన్ రెడ్డి గారితో మాట్లాడితే రేవంత్ రెడ్డితో మాట్లాడితే అదేదో ఒకటి ఉంది. కాబట్టి ఈరోజు ఓపెన్ గా మాట్లాడుకుందామండి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు అసలు మీ నుంచి చాలా చాలా విశేషాలు తెలుసుకోవాలని కూడా. సార్ ఏం లేదు, మేము గత 30 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి గారితో పెరిగినాం. ఒక సొంత తమ్ముని లెక్క మమ్మల్ని చూసుకున్నాడు. సో అట్లనే కంటిన్యూ అయింది జర్నీ. రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారితో మేము ప్రయాణం అంటే ఆ రోజు నుంచి ఆయన ఒక పెద్ద మనిషి లేకుంటుండే మాకు అందరికి, ఒక అన్న లేక. వాళ్ళ తమ్ముళ్ళు ఎట్లనో నేను కూడా వన్ ఆఫ్ ద బ్రదర్ లేకనే ఆయనకు. సో అట్లనే రేవంత్ రెడ్డి గారిని చూసి పెరిగినాం మేమంతా. సో ఇప్పుడు అనుమోల్ రోహిన్ రెడ్డి ఎట్లా అనుకున్నా కానీ ఒకటి రేవంత్ రెడ్డి గారి బ్రదర్ అని మాకు ఆ సి పెట్టినా ఏదైనా కానీ మన రేవంత్ రెడ్డి గారు తమ్ముని కిందనే, ఒక ఫాలోవర్ కిందనే నేను ఆయనను గౌరవిస్తాను. ఎందుకంటే ఆయనకు మాకు అన్ని కూడా చిన్న ఉన్నప్పటి నుంచి ఆయన చూసుకొని నేర్చుకున్నాం మేము అన్ని. ఒక పద్ధతి ఎట్లుండాలి, ఎట్లా మనం వ్యవహరించాలి. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయినా కానీ కూడా ఎంత గ్రౌండ్ టు అర్త్ ఉండని మీరు చూసిండ్రు. గత ముఖ్యమంత్రులను చూడండి, ఇప్పుడు ముఖ్యమంత్రిని చూడండి. ఆయన ముఖ్యమంత్రి అయ్యాకన్నా మొదలు ఒకటే చెప్పిండు, మనము ప్రజా జీవితంలో ఉన్నాం, ప్రజలతోటి అందుబాటులో ఉన్నాం. పవర్ అనేది శాశ్వతం కాదు, ఇవాళ ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎట్లున్నామో రేపు కూడా అట్లనే ఉండాలని చెప్పి క్లియర్గా కూర్చోబెట్టి చెప్పిండు ఆయన అందరికీ. ఎప్పుడు చెప్పారు ఇది? ఇక ప్రమాణ స్వీకారం చేసే కన్నా మొదలు ఆయన ఎప్పుడైతే అనౌన్స్ అయిందో ప్రమాణ స్వీకారం చేస్తాను 2 రోజులు గ్యాప్ ఉన్నప్పుడు దగ్గర వాళ్ళకి అందరికి చెప్పిండు, పవర్ అనేది శాశ్వతం కాదు. ఇవాళ నేను ఒక మాట చెప్తానండి, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆయన బంధువులు ఉన్నారు, ఎవరికైనా కానీ ప్రభుత్వంలో చోటిచ్చిండా, అధికారంలో చోటిచ్చిండా. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా పోరాటం చేసిండు. కాంగ్రెస్ మీరు చూడండి, అప్పుడు కాంగ్రెస్లో కేసీఆర్ అంత పవర్ఫుల్గా, అంటే ఆయన దగ్గర ధనబలం ఉండే, అధికార బలం ఉండే, అన్నీ ఉన్నాక కూడా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని భుజాల మీద తీసుకొని అందరు నాయకులను సమన్వయం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చాడు. వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చూడండి సోషల్ ఇంజనీరింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా చేసి అందరు పదవులు వచ్చినాయి. ఇవాళ చైర్మన్లు అయినరు, మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు చేసిండ్రు, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్కి రాజ్యసభ ఇప్పించిండు. అంటే మీరు చూడండి ఒక విధంగా ఆయన ఎంత చేసినా కానీ పార్టీ స్ట్రక్చర్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా పార్టీ నాయకులకు అందరు, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు అందరికి పదవులు వచ్చినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అంటే ఇంతమందిని సాటిస్ఫై చేశారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎందుకు సాటిస్ఫై చేయలేకపోయారు? ఎందుకని గవర్నమెంట్ మీద, రేవంత్ రెడ్డి గారి మీద అంతగా విరుచుకుపడుతున్నారు, కన్నెర చేస్తున్నారు? అంటే అధికారంలో ఉన్న ఒక పార్టీ మీద ఇంతగా ఫస్ట్ టైం మనం కూడా చూడటం,
ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే ఆ గవర్నమెంట్ మీద, ఆ పార్టీ మీద, ఆ సీఎం మీద? సార్ ఏం లేదు సార్, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ ఎక్కువ. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అన్నా కానీ వెంకటరెడ్డి అన్నా కానీ ఇద్దరు ఒకటే ఫ్యామిలీ. ఇప్పుడు ఏమవుతుందంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయినప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఆ సోషల్ ఇంజనీరింగ్ ప్రకారమే కాంగ్రెస్ పార్టీకి ఒక హైకమాండ్ కూడా ఉంటుంది. హైకమాండ్ కోర్టులో ఉన్నది. అది రాజగోపాల్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు డిసౌన్ చేయలేదు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తుంది. కానీ కొన్ని ఈక్వేషన్స్ ప్రకారం ఏముంటుంది అని అంటే హైకమాండ్ చూస్తుంది. అదంతా ముఖ్యమంత్రి గారు ఎవరికి మంత్రులు ఇవ్వాలనేది హైకమాండ్ డిస్క్రిప్షన్. అది కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారు, ఎవరు పదవులు. ఇప్పుడు మీకు మాట చెప్తున్నాను, మొన్న 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 క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయింది, దానిలో వివేక్ గారికి ఇచ్చిండ్రు, శ్రీహరి గారికి ఇచ్చిండ్రు, లక్ష్మణ్ గారికి ఇచ్చిండ్రు. సో అక్కడ సోషల్ ఇంజనీరింగ్ని ఫిట్ చేసే ఉద్దేశంలో ప్రక్రియ జరుగుతుంది. అది హైకమాండ్, ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షులు, మా మీనాక్షి నటరాజన్ గారు హైకమాండ్ తోటి సంప్రదింపులు జరుగుతున్నాయి. అందరికి న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఎవరికి అన్యాయం జరిగింది చెప్పండి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికైనా నచ్చ చెప్పుకోవచ్చు, కానీ రాజగోపాల్ని మనం తట్టుకోలేము, ఇస్తే మనల్ని దాటి వెళ్ళిపోతారు, కొంచెం అణిచివేయాలి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి రాకముందు మంత్రి పదవి ఇస్తాననే కదా మాట తీసుకున్న తర్వాతే కదా ఈ పార్టీ కండవ కప్పుకుంది. అది వాస్తవం కదా సార్? స్పెక్యులేషన్ సార్ అవన్నీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే హామీ ఇస్తుందో ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఒకరు సొంతం కాదు సార్, అది ప్రజల కోసం పుట్టిన పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉన్న వాళ్ళకి అందరు కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, నేను చాలా చిన్న మంది వ్యక్తిని, ఎందుకంటే మీరు మాట్లాడిన సబ్జెక్ట్ మీద నేను కమెంట్ చేయడానికి. ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు చిన్న వ్యక్తి ఎలా అవుతారండి? ఈ రోజు బయట షాడో సీఎం అంటే రోహిన్ రెడ్డి పేరే చెప్తారు. ఏం లేదు సార్, అట్లాంటి అంతా కూడా అట్లాంటివి చెప్పేటోళ్ళకి కూడా అది నేను ఎప్పుడు కానీ అట్లాంటివి ఊహించుకొని అట్లాంటిది రేవంత్ రెడ్డి గారి దగ్గర అట్లాంటివి జరగదు. ఎందుకంటే మీరు మొన్న ఒకసారి చూసిండ్రు, రాజశేఖర్ రెడ్డి గారు వర్ధంతి రోజు ఇంకొక కేవీపీ రామచంద్రరావు ఉన్నాడు, రేవంత్ రెడ్డిని ఎవరు నడిపించడం లేరని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా మెసేజ్ ఇచ్చిండు. అంటే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? అది మరి చెప్పుకోవడానికి కాదు, అంటే కేవీపీ గారిని ఉద్దేశించి చెప్పిండు. అంటే కేవీపీ గారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి కోసము ఆయన ఒక ఫోర్స్ లెక్క పనిచేసిండ్రు, అంటే ఆయన గురించి గొప్ప చెప్పడానికి. మళ్ళీ అట్లాంటి మనిషి పుట్టలేడు అనేది ఉద్దేశంతో ఆ రోజు లేరా? అలాంటి వ్యక్తులు ఎవరు లేరా సార్? ఇప్పుడు ఆయనకు వెన్నుపోటు పడిచే వ్యక్తులే ఉన్నారు వెనక ఇప్పుడు, లేకపోతే కేవీపీ లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అసలు? సార్ రేవంత్ రెడ్డి గారిని ప్రేమించేటోళ్ళు అందరూ ఆయన తోటే ఉన్నారు సార్. ఈ రోజు అందరు కూడా రేవంత్ రెడ్డి గారిని ప్రేమించేటోళ్ళు అందరు కూడా ఆయన వెంబడే ఉన్నారు. ఆయన కూడా అట్లనే అందరినీ చూసుకుంటాడు. కాబట్టి మేము అందరం కూడా రేవంత్ రెడ్డి గారి కోసము డై హార్డ్ ఫ్యాన్స్ లేక మేము పనిచేస్తాం. సో ఇప్పుడు మీరు అన్నట్లుగానే రేవంత్ గారి చుట్టూ చాలా మంది ఉంటారు. రఘు గారు ఉంటారు, ఎంపీ. మీరు అన్నట్లు ఎంపీ అనిల్ ఉంటారు, లేకపోతే ఇంకొక ముస్లిం కురేషి ఆయన ఉంటారు. కానీ వీళ్ళందరికన్నా కూడా రోహిన్ రెడ్డికి ఇంపార్టెన్స్ ఎక్కువ. ఎందుకు అంటే కమ్యూనిటీ అంటారా, లేకపోతే మీ కమిట్మెంట్ అంటారా అసలుకి? సార్ కమ్యూనిటీ ఏంటి సార్? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, రఘువీర్ రెడ్డి కాదా, లేకపోతే ఎంతమంది లేరు రేవంత్ రెడ్డి? మిగతా పేర్లు మేము అందరం కూడా. కాకపోతే ఏందనంటే నేను హైదరాబాద్ సెంట్రల్ డిసిసి అధ్యక్షుని కాబట్టి ముఖ్యమంత్రి గారితో ఎక్కువ ఫాలో చేస్తా. ఓకే. నాకు ఇంకొకటి ఏంటంటే, ఆయన మీరు గవర్నమెంట్ ప్రోగ్రాంలు ఎక్కడైనా చూడండి, నేను ఎక్కడైనా కనిపిస్తానా? పార్టీ కార్యక్రమాల మాత్రమే తప్ప, అధికార కార్యక్రమాలు తప్ప ఆయన చుట్టే ఉంటారు కదా. డిసిప్లిన్. అవును, మరి నేను మొదటి నుంచి కూడా ఉన్నాను, ఇప్పుడు కూడా ఉన్నా. ఇప్పుడు నోటీస్ చేస్తున్నారు, మొదటి నుంచి కూడా ఉన్నా కదా రేవంత్ రెడ్డి గారితో. అప్పుడు మనం ఎవరు నోటీస్ చేయలేదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయింది కాబట్టి, ముఖ్యమంత్రి పక్కకు రోహిన్ రెడ్డి ఉంటున్నాడు కాబట్టి నోటీస్ అయినాను. కానీ ఎక్కడ కానీ రోహిన్ రెడ్డి అధికార కార్యక్రమాల్లో కానీ ఎక్కడ కానీ నేను ఆయన ప్రోగ్రామ్ ఉంటే నేను పోతా. నా ముఖ్యమంత్రి గారితో పోయినా కానీ కూడా నేను ఆడ కూర్చుంటాను, ప్రోగ్రామ్ ఫాలో చేసుకుంటాను, వచ్చేస్తాను. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది మాకు. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి ఒక నల్లమల అడవుల నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయిందంటే సామాన్యమైన విషయం కాదు. దానికి ఒక డెడికేషను, ఒక నిబద్ధత, ఒక పట్టుదల ఆయనలో నేర్చుకోవాలి. ఇంకా ఒంటరిగానే పోరాటం చేసింది కదా. మీకు ఆ రోజు పరిస్థితులు తెలుసు, ఈరోజు పరిస్థితులు తెలుసు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్తో ఢీకోటి గెలిచిండంటే మామూలు విషయం అయితే కాదు కదా. మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా విషయం? డెఫినెట్గా తెలంగాణ యాక్సెప్ట్ చేస్తాం, తెలంగాణ ప్రజలందరూ. సో అది కూడా మేము నేర్చుకోవాల్సింది. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు నేర్చుకోవాల్సిందే కదా. రాజకీయాల్లో ఎవరొకరు గురువు ఉండాల్సిందే. సో రాజకీయాల్లో మేము అందరినీ చూసినాక కూడా రేవంత్ రెడ్డి గారిది ఒక సక్సెస్ స్టోరీ.
సో ఫ్యూచర్లో మేము రాజకీయాలలో ఉండాలనుకుంటే సక్సెస్ స్టోరీనే ఫాలో అవ్వాలి కదా. ఓకే సార్, ఇప్పుడు వాస్తవంగా మాట్లాడుకుంటే హైదరాబాద్లో నివసించే పాపులేషన్ ఎవరైనా కానీ అన్ని పనులతో పాటు స్విమ్మింగ్ కూడా నేర్చుకోండి, చాలా మంచిది హైదరాబాద్ సిటీలో బతకాలంటే అనే మెసేజ్ వెళ్ళిపోయింది. సార్ మీకు ఒక విషయం చెప్తాను, నిన్న ఎంత కష్టంగా ఉంది, ఇంతవరకు వాటర్ వచ్చేస్తారు. ఒక 2 minutes మీకు ఒక్కటే, నాకు 2 minutes టైం నేను చెప్తాను సార్. మన మూసి ఇక్కడ వాటర్ వచ్చినా కానీ హైదరాబాద్లో డ్రైనేజ్ అయినా రెయిన్ వాటర్ స్ట్రామ్ అయినా పోయి కలవాల్సింది ఎక్కడ సార్? మూసీలో కదా. లాస్ట్ మీరు 1 weekలో మీరు లాస్ట్ 1 week మీరు డాటా తీయండి, ఎంత వర్షపాతం పడ్డదో మీరు చెక్ చేయండి. ఓకే, మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండే. మా అంబర్పేటది మొన్న 26th రోజు ప్రోగ్రామ్ ఉంటే దాన్ని 28th పోస్ట్పోన్ చేసుకొచ్చినాం. ఎందుకనంటే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిండ్రు, ఎల్లో అలర్ట్ ఉంటే ఆరెంజ్ అలర్ట్ 3 days పెట్టిండ్రు. 46 centimeters వర్షం పడ్డది. సార్ నేను ఒకటి చెప్తాను, జుబ్లీస్లో వర్షం పడ్డా, బంజారాహిల్స్లో వర్షం పడ్డా, మొత్తం పోయి కలవాల్సింది మూసీలనే కదా. ఇప్పుడు మొత్తం ఎక్కడ హైదరాబాద్లో వర్షం పడ్డా కానీ కూడా మనకు ఉన్నది ఒకటే ఒక చెరువు కదా, మూసీ కదా, మూసీలకే పోవాలి కదా. సో నేను అనేది ఏంటంటే హైదరాబాద్ ఇంత ఎక్స్పాండ్ అయినప్పుడు మూసీ కూడా ఎక్స్పాండ్ కావాల్సిన అవసరం ఉందా లేదా? సార్ నిన్న బతుకమ్మ కుంటను చూసిన తర్వాత ఇంకా హైదరాబాద్లో ఎవరన్నా మాట్లాడి పబ్లిక్ అందరు కూడా వాలంటరీగా వచ్చి ముఖ్యమంత్రి గారిని నిన్న నుంచి పొగుడుతున్నారు. మీరు సోషల్ మీడియాలో చూడండి, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మనం ఒకసారి నెగిటివ్ చూస్తే నెగిటివ్ గా అనిపిస్తుంది, కానీ పాజిటివ్ చూస్తే మూసీ ప్రక్షాళన అన్నారు, మూసీ ప్రక్షాళన జరగాలని చెప్పి నిన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రతిపాదించి, ఇవాళ చూస్తేనేమో అమీర్పేట ఒక చెరువులాగా కనపడుతుంది, ఎంజీబీఎస్ ఒక చెరువులాగా కనపడుతుంది. ఇప్పుడు దసరా హాలిడేస్ ఎవరు కూడా పాపం ప్రయాణికులు ఎంజీబీఎస్ లోపల అడుగు పెట్టాలంటే భయం. నిన్న మోటార్లు పెట్టించి మొత్తం వాటర్ తీయాల్సి వచ్చింది. ఎందుకు చెప్పన్నా, మొన్న పడ్డ వర్షాలకు గేట్లు ఓపెన్ చేయాల్సి వచ్చింది. గేట్లు ఓపెన్ చేస్తే వర్షం ఎక్కడ పోవాలి సార్ చెప్పండి సార్? నది చిన్నగా అయిపోయింది. నదిని కబ్జా పెట్టిన తర్వాత నదిలో ఉన్న వాటర్ ఎక్కడ పోతుంది సార్? ఇవాళ మనం అడవులలో పోతున్నాం కాబట్టి జంతువులు బయట తిరుగుతున్నాయి. ఇవాళ మనం చెరువులలో పోతున్నాం కాబట్టి ఆ నీళ్లు బయటకు వస్తున్నాయి. సార్ మూసీలో నేను ఒక మాట చెప్తున్నా, చర్యలు తీసుకుంటున్నారా జరగకుండా ఉండాలి సార్? నేను ఒక మాట చెప్తున్నా, గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు కూడా మూసీ డెవలప్మెంట్ బోర్డ్ అని ఒకటి చేసి దానికి సుధీర్ రెడ్డి గారిని చైర్మన్ చేసిండ్రా లేదా? అవును. ఆ రోజు కూడా ఆయన ఆ రోజు లేని నొప్పి ఇప్పుడు ఎందుకు వస్తుంది వీళ్ళకి రేవంత్ రెడ్డి గారు చేస్తారని అంటే వాళ్ళకి 100% నమ్మకం రేవంత్ రెడ్డి గారు అనుకుంటే డెఫినెట్ గా చేస్తారని, అది మంచి పేరు రేవంత్ రెడ్డి గారు రావద్దని వాళ్ళు పంచాయతీ బెడ్ స్టార్ట్ చేశారు. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యే ఏమన్నాడు, ఇదొక హైడ్రా అంటే ఒక అద్భుతం చేసి చూపించింది అంబర్పేటలో అన్నాడు. బతుకమ్మ కుంట అనేది ఒక అద్భుతం అని చెప్పి కాలేరు వెంకటేష్ గారే చెప్పిండ్రా? నిన్న కాలేరు వెంకటేష్ గారే నిన్న ప్రతిపాదించారు, సార్ హైయెస్ట్ మూసీ నది ప్రవహించేది నా అంబర్పేట నియోజకవర్గమే. ఎందుకంటే చాదర్ ఘాట్ నుంచి చూస్తే ముస్రంబాగ్ దాకా ఎస్టీపీ దాకా అంబర్పేట నియోజకవర్గంలో 6.5 kilometers మూసీ ప్రవహిస్తుంది. ఇక్కడ రిటైనింగ్ వాల్స్ కట్టి మూసీని మీరు డెవలప్ చేయండి సార్ అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసిండు. ఒక ఎమ్మెల్యే వచ్చి పబ్లిక్ వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు పోయే పరిస్థితి కూడా లేదు. ఎమ్మెల్యేల మీద పబ్లిక్ ఒత్తిడి ఉన్నది. ఈ రోజు ఎట్లయితే బతుకమ్మ కుంట కట్టించిండ్రో మూసి కూడా కట్టిను అని చెప్పి, ఎందుకంటే లేకపోతే మూసి అక్కడ వస్తే ముసరంబాగ్ చూడండి కొట్టుకపోయింది. ఆ ముసరంబాగ్ కూడా రేవంత్ రెడ్డి గారు కొట్టుకపోయేటట్టు చేసిండా? లేకపోతే రేవంత్ రెడ్డి గారు నీళ్ళు తీసుకొచ్చేసి జేబీఎస్ లో పడేసిండా? మీరు హైడ్రాన్ పని చేయొద్దు అంటారు, వాటర్ వస్తేనేమో రేవంత్ రెడ్డి గారిని తిడతారు. ఎట్లా మరి? ఇప్పుడు హైడ్రా చేసే పని హైడ్రా ఏనిస్తే ఇవాళ వాటర్ రాదు కదా. ఇప్పుడు ఈ హైడ్రా వల్ల గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది కొంత ఏం లేదు సార్. నిన్న చెప్తున్నాను కదా, రంగనాథ్ గారిని ఒక హీరో లెక్క చూస్తున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ లా ఈ టీఆర్ఎస్ వాళ్ళు హైడ్రాని, టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి హైడ్రాని ఒక భూతం కింద చిత్రీకరిద్దామని చూసిండ్రు. కానీ హైడ్రా అనేది ఒక భూతం కాదు, అద్భుతం అని నిన్న ప్రూవ్ అయింది. ఓకే, ప్రూవ్ అయిందా లేదా? మీరు కూడా ఒప్పుకుంటారా లేదా? సార్ మనకు రాజకీయాలకు కానీ అతీతంగా కానీ యాజ్ ఎ కామన్ సివిలియన్ కింద మీరు చెప్పండి, మీరు ఒకసారి రేపు బతుకమ్మ కుంటకు రండి. ఇప్పుడు వరకు ఎంత ల్యాండ్ సేకరించారు సిటీలో హైడ్రా పేరుతో? సార్ హైడ్రా పేరు మీద ఏదున్నా గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ వచ్చేస్తుంది సార్. ప్రైవేట్ వాళ్ళు కబ్జా పెట్టిన భూములు అన్ని తీసేసి ఇప్పుడు నిన్న సూరారంలో ఉన్నది కొంచెం పెద్ద పెద్ద వదిలేస్తుంది. వదిలేసింది సార్. ఫస్ట్ కొట్టినప్పుడు మీరు హైడ్రా మీద వర్మ గారి పేరు వచ్చింది మొన్న. సార్ మీకు ఒకటి చెప్తా, ఎవ్వరిని వదిలేదు సార్. ఫస్ట్ కొట్టినప్పుడు మన పలం రాజు గారిది బిల్డింగ్ కొట్టినప్పుడు అప్పుడు ఏం మాట్లాడింది సార్? కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు కదా,
ఫస్ట్ కొట్టింది ఎన్కన్వెన్షన్ నాగార్జున గారి దగ్గర. నాగార్జున గారి కబ్జా ఉన్న నాగార్జున గారు సరెండర్ చేసింది కదా. సరెండర్ అయిన తర్వాత ఏమన్నా వ్యక్తిగతంగా ఏమున్నా సరే ద్వేషం అతని మీద, లేకపోతే నిజంగా ఎన్కన్వెన్షన్ ఎవ్వరి మీద నాగార్జున గారు వాలంటరీగా వచ్చి ముఖ్యమంత్రి గారు కలిసి సరెండర్ చేసిండ్రు. ఓకే, రేవంత్ రెడ్డి గారు స్వాగతించారు. కొట్టక ముందా కొట్టిన తర్వాత సర్వే చేసిన తర్వాత ఆయనకు అర్థమైంది. రెండోది ఇన్ని సంవత్సరాలు ఎన్కన్వెన్షన్ ఒకసారి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేసిన నాగార్జున తెలియదా? అధికారులు ఎప్పుడు కూడా ఆయనకి ఇన్ఫార్మ్ చేయటం గానీ, లేకపోతే ఇది కబ్జాలో ఉంది, ఇల్లీగల్ గా నడుపుతున్నాను అనేది తెలియదు ఆయనకి? ఇల్లీగల్ గా నడిపింది ఏం లేదు సార్. అక్కడ మీరు ఒక విషయం చూడండి, చిల్కూరు బాలాజీ స్వామి టెంపుల్ రోడ్ లా చాలా మంది ఫామ్ హౌస్లు కట్టిండ్రు. అంత పెద్ద వాళ్ళే. ఫస్ట్ అవే కొట్టిండా లేదా ముఖ్యమంత్రి గారు? ఓకే, మీరు చూడండి పలంరాజు గారిది వాళ్ళది అక్కడనే ఉండే, మన కావేరీ సీడ్స్ భాస్కర్ రావు గారిది ఉండే, అట్లాంటి చాలా మంది చెరువుల మొత్తం అన్ని క్లీన్ చేసిన. సరే నేను ఒక మాట చెప్తా, ఆ చెరువులు కూడా కొడితే రేవంత్ రెడ్డి గారికి వచ్చే లాభం ఏంది చెప్పండి మీరు. అంటే మన చెరువులను మనం కాపాడుకోవడం తప్ప అని మీరు చెప్పండి. దాంట్లో ఇప్పుడు మన చెరువులలో పోయి కబ్జా చేసుకోవచ్చా సార్? అంటే మనకు లేక్ ఫ్రంట్ అని, లేక్ వ్యూ అని చెప్పేసి మనం పోయి మొత్తం చెరువులలో కట్టుకొని, సరే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, గండిపేట నీళ్ళు మనం తాగుతాం, దాంట్లో వ్యర్థాలన్నీ దాంట్లోకి ఏడుస్తున్నారు కదా, అది మంచిదేనా? వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఎందుకని అంటే అది వాళ్ళు కట్టింది FTL లా లేకపోతే బఫర్ జోన్ లా. సార్ బఫర్ జోన్ లో FTL అని చెప్పి మనం ఏర్పాటు చేసుకున్నాం సార్. అదే బఫర్ జోన్ లో FTL మనం ఇప్పుడు ఇల్లులు కట్టుకుంటే అది ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి దాన్ని కాపాడన్నా లేకపోతే వదిలేయన్నా. కానీ నాగార్జున గారు ఈ విషయంలో చాలా బాధపడ్డారు, రిక్వెస్ట్ చేశారు. సార్ ఇది అన్ని అపోహలు. నాగార్జున గారు, నేను కూడా ఉన్నాను ఆ రోజు, ఆయన ముఖ్యమంత్రి గారికి వచ్చి ఒకటే చెప్పిండ్రు, ఒకవేళ నా ల్యాండ్ కొలిపియండి, నా ల్యాండ్ లో గిట్ట ఎక్సెస్ ఉంటే నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి. తర్వాత ఎప్పుడైతే పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి? అవును సార్, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది సార్? ఇప్పుడు రేవంత్ గారి కూతురు పెళ్లి కూడా అక్కడే కదా? జరగలేదని అంటలేను, చాలా ఫంక్షన్స్ జరిగినాయి, చాలా మంది నాయకుల ఫంక్షన్స్ జరిగింటాయి, చాలా మంది సెలబ్రిటీల ఫంక్షన్ జరిగింటాయి. అదో ఫంక్షన్ హాల్ ఉంది కాబట్టి అందరం పోయి చేసుకుంటాం. దాంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి డాటర్ ఎంగేజ్మెంట్ జరిగిందంటే రేవంత్ రెడ్డి గారు ఎంకరేజ్ చేసింది ఆ రోజు కట్టుకోమని. సార్ రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ ఉన్నప్పుడు కూడా ఇది అసెంబ్లీలో లేవదీసిండ్రు. ఏది నాగార్జున గారు దాని మీద ఆ రోజు సబ్జుడీస్ ఉండే కోర్టులో ఉండే, ఆయన కోర్టులో కేసు నడుస్తుండే. తర్వాత కోర్టులో మనకి ఎప్పుడైతే స్టే వెకెట్ అయిందో హైడ్రా దాని పని అది చేసింది. నాగార్జున గారు ముఖ్యమంత్రి గారు ఇంటికి వచ్చిండ్రు కదా, మరి అపోవాళ్ళు ఉంటే ఎందుకు వసిపోతారు? 2 సార్లు వచ్చి కలిసిపోయింది కదా ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు వదిలేసిండ్రా? మరి మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసుకోమని వదిలేసిండ్రా? ఆయన అడగలేదు, ఈయన ఇయ్యలేదు. సార్ ఇక్కడ ఎవ్వరు కూడా తావులేదు. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఫస్ట్ రాష్ట్రం ముఖ్యము, రాష్ట్ర ప్రజలు ముఖ్యము, తర్వాతనే ఎవరైనా. కానీ ఇండస్ట్రీ మీద కన్నెర్ర చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, కావాలని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అనేది ఒకటి నాగార్జున గారిది, ఇంకొకటి అల్లు అర్జున్ కూడా కనిపించింది. అన్ని స్పెక్యులేషన్స్ సార్. అల్లు అర్జున్ గారిని మీరు ఒక మాట చెప్తాను, కానీ ఒక అసెంబ్లీలో ఒక సీఎం స్థాయి వ్యక్తి కన్ను పోయిందా, కాలు పోయిందా, కిడ్నీలు పోయిందా, లివర్ పోయిందా, ఏం పోయిందని ఆయన ఇంటికి క్యూలు కట్టారు అనే స్థాయికి మాట్లాడాల్సిన అవసరం ఏముంది సార్? మనము ఒక సమాజంలో బతుకుతున్నాం. అల్లు అర్జున్ గారు ఆయన సినిమా పుష్ప రిలీజ్ కోసము థియేటర్కి వస్తున్నాము, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్తే ర్యాలీలకు మేము పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంటు అప్లికేషన్ని రిజెక్ట్ చేసింది పర్మిషన్. ఓకే, అయినా కానీ ఆయన ర్యాలీలో వచ్చినందుకు తొక్కిసలాట్లయింది. ఒక తల్లి చనిపోయింది, వాళ్ళ కొడుకు ఇంకా కోమాలు ఉన్నాడు. కోమాలు ఉంటే ఎంతమంది పోయింది సార్? ఇలా అల్లు అర్జున్ గురించి ఎంతమంది మాట్లాడుతున్నారు కదా, సమాజంలో మనం ఇంతమంది ఉన్నాము, ఎంతమంది పోయి చూసింది సార్ ఆ పిల్లోని? వాళ్ళ ఫాదర్ 25,000 జీతము, 2,000 రూపాయలు టికెట్ బ్లాక్లో కొనుక్కొని ఫ్యామిలీని తీసుకొని పోతే తొక్కిసాట్ల తల్లి చచ్చిపోతుంది, కొడుకు చచ్చిపోతే దాంట్లో పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తే ఆయన బెయిల్ పిటిషన్ వేసుకోకపోతే కోర్టు ఇంకా యాక్షన్ ఎందుకు తీసుకోలేదని అడిగితే పోలీసు వాళ్ళు ఇంటికి పోయినరు, బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయింది కాబట్టి అరెస్ట్ చేసిండ్రు. దాంట్లో రేవంత్ రెడ్డి గారు తప్పేముందని? అంటే నువ్వు సమాజంలో మనం నేరం చేయవచ్చా? పెద్ద సెలబ్రిటీ అయితే మనం సోషల్ రెస్పాన్సిబుల్ ఉండాలి కదా మనం సెలబ్రిటీ అన్నప్పుడు. మరి ఆ సినిమా తర్వాత బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వము, టికెట్ రేట్లు పెంచమని ఎంతగా మాట్లాడిన గవర్నమెంట్ ఇదే రోహిన్ రెడ్డి గారిని, ఏం రత్నం కాదు అంత పెద్ద స్టేజ్ మీద ఈ రోజు నాకు బెనిఫిట్ షోలు వచ్చినాయి అన్న, రేట్లు పెరిగినాయి అన్న, మా టైగర్ రోహిన్ రెడ్డి గారు వల్లే అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చారు కదా సార్. నేను ఒక మాట చెప్తా, ఏం రత్నం గారు అంటే పవన్ కళ్యాణ్ కో న్యాయం, అల్లు అర్జున్ కో న్యాయం సార్? ఏం లేదు సార్, ఒక నిమిషం వినండి నేను చెప్తా. ఆ రోజు అది హరిహర వీరమల్లు దానికోసం ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఎందుకు ఇచ్చింది చెప్పన్నా? బికాస్ ఇట్ ఈస్ అ ప్యాట్రియాటిక్ మూవీ. ప్యాట్రియాటిక్ మూవీస్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇచ్చిండ్రు.
దాని తర్వాత వార్ సినిమాకి పెట్టుకున్నారు, రిజెక్ట్ చేసిండ్రు. దాని తర్వాత కూలీ సినిమాకి పెట్టుకున్నారు, రిజెక్ట్ చేసిండ్రు. ఒక ప్యాట్రియాటిజం తోటి ఉండే సినిమా కోసం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సి వచ్చింది. సో ఆ రోజు ఏం రత్నం గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ ప్రోగ్రామ్ పోలేదు, గ్రాటిట్యూడ్ కోసం ఎవరు కూడా పోలేదు కాబట్టి మేము పోయినాం కాబట్టి రోహిన్ రెడ్డి గారు నాకు అది మెసేజ్ వస్తే మెసేజ్ ఫార్వర్డ్ చేసిన అంతే. ఓకే, నేను ఇచ్చేటోని కాదు, తీసుకొచ్చేటోని కాదు. ఒక్కొక్కసారి కమ్యూనికేషన్ గ్యాప్ పాత్ర అయితే పోషిస్తారు సార్. కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నప్పుడు సార్ ఒక మాట చెప్తాను, ఎవ్రీవన్ కాంట్ రీచ్ అవుట్. ఓకే, కొన్నిసార్లు మేము ప్రభుత్వంలో లేకపోయినా కానీ కూడా ప్రజలలో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మాతోటి ఎవరైనా వచ్చినప్పుడు సహాయం చేయడం అనేది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా సార్, ఆ సినిమాకు హరిహర వీరమల్లు హిట్ కాలేదు, ఆ సినిమాకి ఇస్తే నాకేమైనా లాభం జరిగిందా, ముఖ్యమంత్రి గారికి ఏమైనా లాభం జరిగిందా? ఒక ప్యాట్రియాటిక్ మూవీని మనం ప్రమోట్ చేసినట్టయితే అయిందా లేదా? ఒక హరిహర వీరమల్లు అనే స్టోరీని తీసుకొచ్చి మన ప్యాట్రియాటిక్ మూవీస్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? సరే, వాళ్ళ ఇండస్ట్రీ బ్లీడింగ్ అవుతున్నది. ముఖ్యమంత్రి గారు ప్రొడ్యూసర్స్ని కూర్చున్నాడు, హిస్టరీలో ఫస్ట్ టైం ఫెడరేషన్ వాళ్ళతో కూర్చొని మన మీటింగ్ చేసి ముఖ్యమంత్రి. మరి దాని గురించి ఎందుకు మాట్లాడారు సార్? ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి ఫెడరేషన్ ఉన్న వాళ్ళు 24 క్రాఫ్ట్స్ వాళ్ళని కూర్చోబెట్టుకొని మీకేం ఇబ్బందులు ఉంటే నేను చూసుకుంటా అని చెప్పిండు, వాళ్ళకి ఇన్సూరెన్స్లు కడతా అని చెప్పిండు, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇస్తా అన్నాడు, వాళ్ళకి యాక్సిడెంట్ బెనిఫిట్స్ ఇస్తా అన్నాడు. ఏమవసరం సార్ ఒక ముఖ్యమంత్రిని? వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పిండు మీరు స్కిల్ యూనివర్సిటీలో వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇవ్వండి, మీరు హీరోలు డైరెక్టర్ రెన్యుమరేషన్ తీసుకుంటున్న దానికి ఒక 1% అన్నా కూడా మీరు డెడికేట్ చేయమని చెప్పి వాళ్ళు కూడా సార్. ఎందుకంటే ఆ రోజు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా లేరు, మరి ఆ రోజు నల్గొండలో ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు కదా, దిల్ రాజు గారు చైర్మన్ ఉన్నారు కదా, చైర్మన్ అనే సార్. నేను కూడా ఒక ప్రొడ్యూసర్నే సార్, అవును తిక్క తీశారు కదా, సినిమా తిక్క తీసినాను. నేను సినిమాలో నేను కూడా ఉన్నాను కాబట్టి నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్, నేను రిజిస్టర్డ్ మెంబర్ని కాబట్టి నాకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు మీరు చూడండి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సందీప్ వంగ, అనిల్ రావుపూడి, వంశీ పైడిపల్లి, ఇట్లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు, బోయపాటి సీను, ఇట్లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల సురేష్ బాబు గారు కానీ లేకపోతే దాము గారు కానీ అల్లు అరవింద్ గారు. సార్ మరి నేను ఒక మాట చెప్తున్నా, కక్షపూరితంగా ఉంటే మళ్ళీ అల్లు అర్జున్ గారు ఫాదర్ గా సార్ అల్లు అరవింద్ గారు వచ్చింది కదా మరి ఆ రోజు. దాన్నే ఉందిలే, గద్దర్ అవార్డ్స్ రోజు అల్లు అర్జునే వచ్చాడు తీసుకోవడానికి అవార్డు. సార్ ఇక్కడ ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు ఏమైనా పక్షపాతం ఏమైనా చూపించిండా సార్? ఆయనకు ఎవ్వరి మీద దేశం లేదు, ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇట్లాంటి చిన్న చిన్న వెండేటా పాలిటిక్స్ పెట్టుకునేది ఉంటే టీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు కూడా బయట ఉండరు. ముఖ్యమంత్రి గారు పదే సార్లు చెప్పిండ్రు, నాకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తానికి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకోవడానికి అని ఇచ్చిండ్రు. ఆయనకు ప్రతీకారం తీసుకోవాలనుకుంటే ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు. ఆ ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని వీళ్ళ మీద కక్ష సాధిస్తానికి ఆ ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు ఆయనకు. మీరు చూడండి, గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎవరి మీద కక్ష సాధింపు చేసి ఆయన ఎంత కష్టాలు పెట్టిండండి. ఒక్కగానొక కూతురు ఎంగేజ్మెంట్ ఉంటే తీసుకుపోయి జైల్లో వేస్తే పొద్దున బెయిల్ ఎన్ని అవర్స్ ఒక రోజు ఇవ్వచ్చు కదా, పొద్దున 10 గంటల నుంచి 5 గంటల వరకే ఇచ్చిర్రు బెయిల్. అట్లా కొట్లాడిండ్రు. ఏదో డ్రోన్ ఎగిరేసిందని చెప్పేసి తీసుకుపోయి 1 మంత్ జైలు పెట్టిండ్రు. వీళ్ళు చేసే దుర్మార్గాలకు తీసుకుపోయి వీళ్ళకి ఉరిదీయాలి. కానీ ఆయనకు కూడా రివెంజ్, మీరు కాళేశ్వరం అన్నారు కాబట్టి నేనే ఎత్తుతున్నాను, ఆయనకు కూడా రివెంజ్ తీర్చుకోవాలని ఉంది. కానీ కేవలం బీజేపీ సపోర్ట్ తో బీఆర్ఎస్ నాయకులను టచ్ చేయలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఒకటి, ఇంకొకటి కాళేశ్వరం ఏదైతే చెప్పారో అది ఈరోజు సిబిఐకి ఇవ్వడం జరిగిపోయింది. సో సిబిఐకి ఇచ్చారు అంటే కేసీఆర్ గారు సేఫ్ అని అర్థం. ఎందుకు అంతేనా? అంటే సిబిఐ మీద నమ్మకం లేదు ఎవరికి? సరే ఒక మాట అనే మాట వినిపిస్తుంది కదా బయట. సార్ ఒక మాట చెప్తా, రేవంత్ రెడ్డి గారు చేస్తేనేమో రేవంత్ రెడ్డి గారు అధికారులను పోలీసు వాళ్ళని పెట్టి దౌర్జన్యం చేస్తున్నారు, మళ్ళీ అదే నాయకులు అంటున్నారు. సిబిఐకి ఇస్తేనేమో రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఇచ్చిండ్రు కేసీఆర్ ని సేవ్ చేస్తాను, కానీ మీరే అంటారు. మరి ఎట్లా నడిపించాలి ఇప్పుడు సార్ బయట జనాలు? ఇంకొకటి అండి సార్, ఇప్పుడు కేటీఆర్ సాయంత్రం అరెస్ట్, పొద్దున అరెస్ట్ అయిపోయింది, బేడీలు వేసేస్తున్నారని ఫుల్ ప్రచారం చేశారు. ఏంది ఫోన్ ట్యాంపరింగ్ కేసు ఒకటి, కార్ ఈ రేసింగ్, ఈ రెండిట్లలో. కానీ చివరికి ఏమైపోయింది? ఇవాళ కూడా గవర్నమెంట్ మీరు దినం చూస్తున్నారు, గవర్నమెంట్ ప్రాసిక్యూషన్ కోసము పర్మిషన్ అడిగింది గవర్నర్ని. ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్ పర్మిషన్ అడిగింది. గవర్నర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ వచ్చిన తర్వాత ప్రాసిక్యూషన్ స్టార్ట్ అయింది. సార్ దేనికైనా ప్రొసీజర్ ఉంటుంది సార్. వాళ్ళ లేక అడ్డగోలుగా చేయడు ముఖ్యమంత్రి గారు. తప్పు చేస్తే శిక్ష పడుతుంది డెఫినెట్ గా ఎవరికైనా సరే. సార్ కాళేశ్వరం కూలిపోయింది, తప్పు అది కరెక్టా కాదా? ప్రజలకు కనిపిస్తుంది కూలిపోయిందని. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు, కాళేశ్వరం అసలు డిజైనింగే తప్పు ఉన్నదని. సో అది ఎవరు చేయాలి సార్? ఇప్పుడు ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇదంతా ఒకసారి ఒక ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిండ్రు. ఘోష్ కమిషన్, ఘోష్ గారు ఒక సుప్రీంకోర్టు మాజీ రిటైర్డ్ జడ్జి.
ఆయన ఒక ఫైండింగ్ ఇచ్చిండ్రు. ఆ ఫైండింగ్ని తీసుకుపోయి నేను సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నానని చెప్పి, ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసిండు ముఖ్యమంత్రి గారికి, 48 గంటలల్లో మీరు లెటర్ రాసిన 48 గంటలలో సిబిఐ ఎంక్వైరీ చేపిస్తా అన్నాడు. 2 నెలలు అయింది. మొన్న వచ్చి వాళ్ళు ఫస్ట్ ప్రాథమిక మేము స్టార్ట్ చేస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు సార్? అంటే కిషన్ రెడ్డి గారు టిఆర్ఎస్ ఒకటే బయట జరుగుతున్న ప్రచారం వాస్తవం కదా సార్, వాళ్ళిద్దరు ఒకటే. ఇప్పుడు మేము చేయాల్సిన దర్యాప్తు అంతా చేసి సిబిఐకి అప్పగించినాము. ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా, కిషన్ రెడ్డి గారు పదే తెలంగాణకు వచ్చి కేసీఆర్ దోచుక తిన్నాడని చెప్పి మాట్లాడినరా లేదా? మాట్లాడారు. ఇవాళ మేము మొత్తం ఎంక్వైరీ చేసి సిబిఐకి ఇచ్చినాం. ఇప్పుడు వాళ్ళ సిబిఐ వాళ్ళ చేతులు ఉంది కదా, ఇప్పుడు న్యాయం చేయమని చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి లాభం ఏం రాదు కదా. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద గెలిచిండ్రు, ముఖ్యమంత్రి అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ గారు నిరూపించుకోవాలి, నేను కట్టిన కాళేశ్వరం కరెక్టా అబద్ధమా అనేది ప్రూవ్ చేసుకోమనండి. రోష్ రిపోర్ట్ ఇచ్చిండ్రు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిండ్రు తప్పు ఉందని. దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు మేనేజ్ చేసిండ్రా? మేము సిట్ ఎంక్వైరీ చేసినామో, లేకపోతేనేమో సిబిసిఐడి ఎంక్వైరీ చేసినామో, లేకపోతే ఏదైనా చేస్తేనేమో రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యలు చేసిండు అంటారు. ఇవాళ ఈ కార్ రేసింగ్ లోనేమో ఏసీబీ వాళ్ళు చేస్తుంటే రేవంత్ రెడ్డి అనే వ్యవస్థను పట్టుకొని మమ్మల్ని సతాయిస్తుందని చెప్పిండ్రు. సార్ డైరెక్ట్ గా అది కూడా క్లోజ్ అయినట్టేనా? ఈ కార్ రేసింగ్ లో ఎందుకు క్లోజ్ అయింది సార్? గవర్నర్ రాసింది కదా, ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇస్తే స్టార్ట్ చేస్తారు. ఈ కార్ రేసింగ్ లో అవకతవకలు జరిగినాయి అన్నారు. ఈ కార్ రేసింగ్ లో వాళ్ళ సంస్థకు లాస్ వచ్చిందని వాళ్ళ అరవింద్ కుమార్ గారే స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ కేటీఆర్ గారు ఫండ్ డైవర్ట్ చేయమని చెప్పిండు, మేము రిలీజ్ చేసినాం వాళ్ళకని. చేయొచ్చా సార్ అట్లా? మీరు గుండె మీద చేసుకోండి సార్. ఎంతమంది లాస్ట్ ప్రభుత్వంలో నార్మల్ ఫోన్ కాల్స్ మాట్లాడింది సార్? ఇవాళ ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఫోన్ మాట్లాడుతున్నారు. ఆ రోజు అందరు వాట్సాప్ లో మాట్లాడతాం, ఫేస్ టైమ్ లో మాట్లాడతాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంతమంది ఫోన్ ట్యాప్. ఇప్పుడు మీ మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు అనేది ఉంది కదా సార్. కంప్లైంట్ ఇవ్వమనండి, ఎంక్వైరీ చేయమని చెప్పండి. కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళ దోస్తులే ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు, వాళ్ళతోటి పోయి ఎంక్వైరీ చేయించమని చెప్పండి సార్. ఇవాళ ప్రజలు అయితే హ్యాపీగా ఉన్నారు సార్. అందరు ఫోన్లు స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం. మొగడు పిల్లలతో హ్యాపీగా మాట్లాడుతున్నాం. మొగలు పిల్లల ఫోన్లు కూడా టైపింగ్ చేసి కొడుకులు. ఓకే సార్, ఒక మాట చెప్తున్నా, మనము ఒక నియంత్రణ పాలనలో ఉన్నట్టుండే లాస్ట్ 10 ఏళ్ళు. ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నాం. కానీ కాంగ్రెస్ ఇన్ని మంచి పనులు చేస్తుంది కానీ దాన్ని ప్రజలకు చెప్పుకోవడంలో మటుకు విఫలమైంది, పక్కా ఫెయిల్యూర్ అయిపోయింది. ఫెయిల్యూర్ అనేది ఏం లేదు సార్. నేను ఒక మాట చెప్తున్నా, డెఫినెట్ గా మా కార్యకర్తలు అందరు 10 ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత కొంచెం ఈ సోషల్ మీడియాని ఎదుర్కొన్న దాంట్లో కొంచెం మేము వెనకబడ్డాం. ఓకే, డెఫినెట్ గా మేము కూడా ఒప్పుకుంటాం. ఎందుకంటే నేను కూడా ఒక కార్యకర్త కింద నేను కూడా అంత అగ్రెసివ్ లేను. ప్రభుత్వం వచ్చే వరకు వచ్చిన తర్వాత రిలాక్స్ అయ్యారు. గవర్నమెంట్ వచ్చింది అంటే గవర్నమెంట్ వచ్చింది కదా, 10 ఏళ్ళు ఉంది కదా, ఇంకా మన గవర్నమెంట్ వచ్చిందనే ఒక హ్యాపీనెస్ కూడా ఉంది కార్యకర్తలలో. సోషల్ మీడియాలో వాళ్ళు అగ్రెసివ్గా ప్రమోట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అనేది మీకు కూడా తెలుసు. కానీ నేను ఒక మాట చెప్తున్నా సార్, ఇవాళ సన్న బియ్యం తిన్న ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారిని అభిమానిస్తారు. ఈరోజు రుణమాఫీ అయిన ప్రతి ఒక్క రైతు రేవంత్ రెడ్డి గారిని అభిమానిస్తారు. ఈరోజు 200 యూనిట్లు ఫ్రీగా తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి రేవంత్ రెడ్డిని అభిమానిస్తారు. ఇవాళ 500 రూపాయలు బోనస్ తీసుకున్న వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని అభిమానిస్తారు. ఇవాళ రైతు బంధు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారిని అభిమానిస్తారు. ఇవాళ డిఎస్సి ఎగ్జామ్ పెట్టి, ఏపీపీఎస్సి ఎగ్జామ్లు పెట్టి ఉద్యోగాలు ఇచ్చిన ప్రతి ఒక్క ఉద్యోగి ఇప్పుడు మన చూడండి 10 ఏళ్ళ తర్వాత ఏపీపీఎస్సిలో దాంట్లో కూడా వీళ్ళు అడ్డుపడ్డారు. అవును, ఆపుదామని. ప్రతి ఒక్కరు ఎంత ఆనందంగా ఉన్నారు సార్. వాళ్ళు 563 మంది ఎంత ఆనందంగా ఉన్నారు సార్. ముఖ్యంగా వాళ్ళు పాపము వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఉద్యోగం వస్తే కేటీఆర్ గారు అంటారు 3 కోట్లు 6 కోట్లు తీసుకొని ఉద్యోగాలు కొనుక్కున్నారన్నారు. ఎంత దౌర్భాగ్యం సార్ అది. మీరు కొంతమంది పేరెంట్స్ ఏడ్చిండ్రు. నేను కూలి పని చేసుకున్నటోళ్ళకి ఒక ఆయన ఉద్యోగం వచ్చింది, ఒక ఆమె వ్యవసాయం చేసుకున్నట్టు కుటుంబం నుంచి వాళ్ళు నెలకు 25,000 ఆయనకు చదివిపిస్తానికి డబ్బులు లేకుంటే అంత ఇబ్బందుల నుండి అట్లాంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తే వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా వీళ్ళు పేదవాళ్ళకి ఎక్కువ వచ్చినాయి. పంచర్ షాప్ అమ్మాయి మన ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చింది సార్. వాళ్ళు కొనుక్కుంటారు సార్ 3 కోట్లు 6 కోట్లు ఇచ్చి. ఏ నోరు పెట్టుకోండి సార్ కేటీఆర్ గారు ఆ మాట అన్నారు. కరెక్టేనా సార్? అట్లా మాట్లాడవచ్చా? ఒక మెరిట్ తోటి వాళ్ళ ఉద్యోగాలు వస్తే వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా, అంటే ఏది రేవంత్ రెడ్డి చేసినా అది తప్పు అన్నట్టు. రేవంత్ రెడ్డి గారు అసలు నచ్చాడు అన్నట్టు వీళ్ళకి మంచి పనులు చేస్తుంటే, ఎందుకంటే వీళ్ళు చేయలేదు కాబట్టి. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాడు, పబ్లిక్ హ్యాపీ ఉన్నారు.
ఇవాళ మీకు ఉద్యోగాలు ఇచ్చిండు ఇంతమందికి, అందరు హ్యాపీగా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో హైడ్రాన్ పెట్టి మొత్తం ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాదారుల దగ్గరికి వెళ్ళి వెనక్కి తీసుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు. దానికి అడ్డం పడతారు వీళ్ళు. ఈరోజు మూసీలో నీళ్ళు వస్తేనేమో రేవంత్ రెడ్డి గారు కంట్రోల్ చేయలేదంటాడు, మూసీని మంచి చేద్దాం అనుకుంటేనేమో వాళ్ళకు పోయి అడ్డం మాట్లాడతారు కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు. ఈరోజు హైడ్రా బతుకమ్మ కుంటను కబ్జా పెడితే కేటీఆర్ ఎటు పోయిండు, కిషన్ రెడ్డి ఎటు పోయిండు, కేసీఆర్ ఎటు పోయిండు, హరీష్ రావు ఎటు పోయిండ్రు. అంటే కబ్జాలు పెట్టుకోవచ్చు ఇట్లా వాళ్ళ నాయకులు. పబ్లిక్ని అనవసరంగా రెచ్చగొట్టడం, మంచి పనులు జరగొద్దు. మరి ఆ రోజు మూసి ప్రక్షాళన బోర్డు అని ఎందుకు పెట్టిండ్రు మరి వీళ్ళు? సార్ నేను ఒక మాట చెప్తున్నా, నాచిన నీయాతో అంగం తేడా అని చెప్పేసి ఒక ఏ ధోరణి ఉన్నదో ఆ ధోరణి ప్రకారం వీళ్ళు పోతున్నారు. ఈరోజు కోట్లు ముట్టకాయలు పెట్టినా కానీ సిగ్గులేదు వీళ్ళకి. రూరల్లో పెట్టిన ఇంట్రెస్ట్, శ్రద్ధ, అంటే అక్కడ ఉన్న ఓటర్ని వాళ్ళ మనసు దోచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అర్బన్లో కావచ్చు, సిటీలో కావచ్చు, ఎక్కడ కూడా కాంగ్రెస్ అనేది వాళ్ళ ఉనికి చాటుకోలేకపోతుంది, ముందుకు వెళ్ళలేకపోతుంది, కేవలం రిబ్బన్ కట్టింగ్లకి పరిమితం అయిపోయింది అనే మాట వాస్తవంగా. మీరు ఒక సినిమా తీసిండు అనుకోండి, ఆ రా ఫుటేజ్ చూస్తే మీకు అర్థం కాదు. సినిమా కంప్లీట్ ఎప్పుడైతే మీకు స్క్రీన్ మీదకి వస్తుందో అప్పుడు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారి కృషి 20 నెలలే, ఇంకొక 6 నెలలు ఆగండి. 6 నెలలు ఆగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చేసిన ఫౌండేషన్ అంతా మీకు 6 నెలల లోపల ఫస్ట్ ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా జరుగుతున్నది. తర్వాత ఇప్పుడు బిల్డింగ్ ప్రాసెస్ జరుగుతున్నది. ఒక్కసారి ఆ సినిమా మీ కళ్ళ ముంగట్టుకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు హైదరాబాద్కి అనేది మీకు అర్థమైంది. ఓకే, ఈరోజు మెట్రో రైలు వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి గుంజుకున్నాడు, ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళకు వీళ్ళేమో ఓఆర్ఆర్ని అమ్ముకున్నారు 7,000 కోట్ల కోసం, 7,000 కోట్లకు. ఈరోజు 13,000 కోట్ల ఎల్ఎన్టీని రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి, దాని మీద కూడా వీళ్ళు కొట్లాట. భూములు అన్ని కూడా రేవంత్ రెడ్డి దానికోసం స్కీమ్లు వేసి రేవంత్ రెడ్డి గారు గుంజుకున్నాడని. ఆ భూములు వస్తే రేవంత్ రెడ్డి గారు జేబులోకి పోతాయి. ఓపెన్ ఆక్షనే పెడతారు కదా, ఆక్షన్ పెట్టిన డబ్బు అంతా ట్రెజరీకే వస్తుంది కదా. వీళ్ళు చేసే అప్పులు 8 లక్షల కోట్లు కట్టడానికి కోసం 6 నిమిషాలు కష్టపడుతుంటారు రేవంత్ రెడ్డి గారు. ఢిల్లీకి పోతే 1, 2, 3 అని మాట్లాడుతుంది. ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు సార్? కేంద్ర మంత్రుల దగ్గర పోతున్నాడు, లోన్ రీస్ట్రక్చరింగ్ కోసం పోతున్నాడు, కేంద్ర మంత్రుల కోసం పోయి మెట్రోని విస్తరించమని అడుగుతున్నాడు. కేంద్ర మంత్రుల దగ్గర పోయి ఈరోజు కంటోన్మెంట్ బోర్డుని కూడా చేసి నాకు మున్సిపాలిటీలు గడిపించిండు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోయి ఎన్ని రోడ్లు తీసుకొచ్చిండ్రు, ఓఆర్ఆర్ని తీసుకొని వస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ కోసం 10 సార్లు పోయి అడగకుండా కూడా అమ్మ కూడా అన్నం పెట్టదని ఒక సామెతం తెలుసు కాబట్టి 10 సార్లు పోయి అడుగుతున్నాడు. 50 నుంచి 55 సార్లు వెళ్ళి ఉంటారు. ఎందుకు పోతున్నాడు? ఎందుకు పోతున్నాడు? రాష్ట్రం కోసమే పోతున్నాడు కదా. ఏ ఫ్లైట్ లో పోతున్నాడు సార్? స్పెషల్ ఫ్లైట్ లో పోతున్నాడా? అంటే ఇండిగో ఎయిర్లైన్స్ లా ఎకనామిక్ క్లాస్ లో పోతున్నాడు. ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అట్లా? అంటే నేను కూడా అడుగుదాం అనుకున్నాను. సీఎం అనే వ్యక్తి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళిపోతారు, పోతే ఎంత ఖర్చు వస్తుంది సార్? ఎవరు కడతారు సార్? అది ప్రభుత్వమే కట్టాలి. ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు ఇండిగోలోనే వెళ్తారు. ఇండిగోలో పోతున్నాం, మీరు కూడా వెళ్తారు పక్కన. ఇండిగోలో పోతాం, ఇండిగోలో అందరం కలిసి ఇండిగోలో పోతాం సార్. ఇండిగోలో ఎకనామిక్ క్లాస్ లో పోతాడు. ఒక ముఖ్యమంత్రి ఎకనామిక్ క్లాస్ లో పోవాల్సిన అవసరం ఉందా? మరి దాని గురించి రాయడు. రేవంత్ రెడ్డి గారు ఎట్లా పోతున్నారని రాయరు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీకి పోతున్నారు రాస్తారు. రేవంత్ రెడ్డి గారు ఎకనామిక్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నారని రాయరు. నాయకులు కూడా చెప్పారు. ఏమైనా బిజినెస్ క్లాస్ లెక్క వాళ్ళ లెక్క తిరుగుతున్నాడా, లేకపోతే వాళ్ళ లెక్క హెలికాప్టర్ కొనుక్కున్నాడా రేవంత్ రెడ్డి గారు? వాళ్ళేమో హెలికాప్టర్లు కొనుక్కోవచ్చు, బిజినెస్ ప్రైవేట్ జెట్లలో తిరగవచ్చు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రం కోసము కేంద్ర మంత్రుల దగ్గర పోయి సార్ ఢిల్లీ మన ఇండియా ఎక్కడి నుంచి నడుస్తుంది సార్? ఢిల్లీ నుంచే కదా సార్. ఢిల్లీలో కదా కేంద్ర మంత్రులు ఉంటారు. పోయి అక్కడ పోయి వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్లు అడిగి ముఖ్యమంత్రి గారు పదే పోయి మా రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పి ప్రతిసారి పోయి వాళ్ళని బతిలాడుతున్నాడు. ఎందుకు? వీళ్ళు చేసిన దౌర్భాగ్యం పని 8 లక్షల కోట్ల అప్పుల్ని ఇవాళ మనకు లోన్లు పుట్టే పరిస్థితి కూడా లేదు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా వస్తే మనకి ఇవన్నీ డెట్ క్లియర్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన కష్టపడుతున్నాడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మీద కావచ్చు, రేవంత్ మీద కావచ్చు, ఎంత ప్రేమ కనపడుతుంది. కానీ ఖైరతాబాద్ దానం నాగేందర్, మీరు ఆయన కలిసి ఖైరతాబాద్ సీట్ అనేది కాంగ్రెస్ ఓడిపోయేలా చేయటానికి చాలా సన్నాహాలు చేశారు. రోహిన్ రెడ్డి కూడా దాంట్లో కీలక పాత్ర అని చెప్పారు. ఇప్పుడు అదే ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ కాంగ్రెస్లోకి మళ్ళీ వచ్చి ఇక్కడే తిరుగుతున్నప్పుడు ఎందుకు మీ ఇద్దరికి కొంచెం అంటే మీరు అంటే దానం నాగేందర్ కావచ్చు, దాసో శ్రవణ్ అంటే ఎందుకు కొంచెం ఎక్కువ మండిపాటు, అంటే ఎక్కడ చూసినా కానీ ఫుల్ ఫైర్ అవుతుంటారు వాళ్ళ మీద? మీరు ఏమైనా ఉందా పర్సనల్ గెడ్జ్ ఉందా? చెప్తాను సార్. దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో పుట్టి నాయకుడు అయింది సార్.
కాబట్టి మళ్ళా ఆ పార్టీలో ఇమ్మడలేక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. దాసోజు శ్రవణ్ గారు కాంగ్రెస్ పార్టీని వాడుకొని టీఆర్ఎస్ లో పోయి చేరాడు. ఏం పదవి ఇచ్చారు ఆయన ఓరుగు కాంగ్రెస్ లో? సార్ ఆయన చీఫ్ స్పోక్స్ పర్సన్ ఉండే సార్. ఖైరతాబాద్ కోసము ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డా 2018లో వచ్చి 15 రోజుల టికెట్ తీసుకొని పోయి గెలవంగానే ఓడిపోయి బీజేపీలో పోయి మళ్ళీ టీఆర్ఎస్ లోకి పోయిండు. అంటే కాంగ్రెస్ పార్టీ వల్ల మనోభావాలు దెబ్బతినాయా? మేము కార్యకర్తలం సార్, మేము కష్టపడి కార్యకర్తలు లెక్క కాంగ్రెస్ పార్టీలు ఎదిగినోళ్ళం. ఖైరతాబాద్ మీరు ఎక్స్పెక్ట్ చేశారు కదా? అప్పుడు ఎక్స్పెక్ట్ చేసినాము. దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ నుంచి వస్తున్నాడు, పొలిట్ బ్యూరో మెంబర్ అంట అని చెప్పి ఇక్కడ టికెట్ తీసుకున్నాడు. గెలవంగానే మళ్ళీ పారిపోయాడు, బీజేపీలోకి పోయిండు. బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ టీఆర్ఎస్లోకి పోయిండు. అవకాశవాద రాజకీయాలు చేయం సార్ మేము. వాళ్ళ డిఎన్ఏ నాగేందర్ గారు డిఎన్ఏ కాంగ్రెస్ కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు చేసే అరాచకాలను చూడలేక ఆ 10 ఏళ్ళు అట్లుండి ఆయన వచ్చి నేను టీఆర్ఎస్ దూరం ఉంటా, నాకు ఖైరతాబాద్ డెవలప్మెంట్ కోసం నాకు ముఖ్యమంత్రిని కలిసిండు. ఆయన 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేయండి డెవలప్, 5 సంవత్సరాల్లో చేయడం కోసం మళ్ళీ ఇటు వచ్చారు. చూడండి మీరు ఖైరతాబాద్ ఆర్టీ ఆఫీస్ దగ్గర వర్షం పడితే నీళ్లు ఉంటాయి. ఏం చేశారు? పెద్ద పిట్టోలు తయారు చేసి ముఖ్యమంత్రి గారు అక్కడ వాటర్ లాగింగ్ కాకుండా చేసిండ్రు. ఈ రోజు మీరు చూడండి ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్ గారు అడిగిన ప్రతి ఒక్క పని కూడా ముఖ్యమంత్రి గారు పబ్లిక్ డెవలప్మెంట్ ఫండ్స్ అన్ని కూడా చేస్తున్నారు. ఎక్కడ తక్కువ చేస్తుంది చెప్పండి? అంటే లాస్ట్ 10 years ఆయనకి ఎటువంటి కోఆపరేషన్ ఇవ్వలేదా? ఎవరు చేసిండ్రు? 5 సంవత్సరాలు బీజేపీ వాళ్ళు ఉండే, 5 సంవత్సరాలు మన టీఆర్ఎస్ దమ్ములు ఉండే, 5 సంవత్సరాలు ఆయనకు అపాయింట్మెంట్ దొరకకపోతుండే ముఖ్యమంత్రిది. అవునా? కేటీఆర్ అపాయింట్మెంట్, మన కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకకపోతుండట. ఇప్పుడు ఎన్నిసార్లు కావాలంటే అంతమంది వాళ్ళ నాయకులను తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారిని కలుస్తాడు ఆయన. సార్ రేవంత్ రెడ్డి గారు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారిని ఇయ్యాల కూడా జనాలందరం కూడా కార్యకర్తలం కానీ జనాలందరూ కానీ ఒక అన్న అనే ఉద్దేశంతో ఒక ఫీలింగ్ తోటి ఉంటాం మేమందరం. ఆయన కూడా నేను ఒక ముఖ్యమంత్రి అనే అహంకారం కానీ లేకపోతే ముఖ్యమంత్రి అనే ఫీలింగ్లో ఉండడు ఆయన. మనము ఈ ప్రజలకు తోటే మనం ఇవాళ ముఖ్యమంత్రి అయినా, ఈ ప్రజలు నాకు ఇంత పెద్ద నన్ను గౌరవం ఇచ్చిండ్రు ఈ పదవి ఇచ్చి, కాబట్టి వాళ్ళకి నేను అందుబాటులో ఉంటే వాళ్ళకి న్యాయం చేయగలుగుతానే ఉద్దేశంతో ఆయన కష్టపడి. సార్ ఎందుకు సార్ ఆయన రాత్రి 12 గంటల వరకు రివ్యూ మీటింగ్లు పెట్టుకోవాలి? కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్లలో కూర్చొని జల్సాలు చేసుకోవచ్చు కదా. ఇదే జూబ్లీ హిల్స్లో అదే వీళ్ళు ఏం మాట్లాడతారు? జూబ్లీ హిల్స్ ప్యాలెస్ అంట. కూర్చుంటాను జాగుంటుంది ఒక్కొక్కసారి కాడ, మాకు కూర్చుంటాను జాగుంటుంది, కుర్చీలు వేసుకొని ఒకరి మీద ఒకరు కూర్చుంటాం ఆడ. 700 గజాలు కదా నా ఇంటర్వ్యూలో కూడా మామగారు చెప్పారు, మరి పద్మారెడ్డి గారు. అవును, వాళ్ళ ఈ ల్యాండ్ సరిపోకపోతే వాళ్ళ బామారిది ల్యాండ్ తీసుకొని ఆ ఇల్లు తీసుకొని ఉంటే ఈయన వచ్చేందో ఆ ప్యాలెస్ అంటారు. ప్యాలెస్ అంటే ఏందో ఒకసారి రేవంత్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తే అన్ని కెమెరాలు వచ్చి ఒకసారి చూడండి. కార్ పోర్టిగోలో మా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం సార్. కార్ పోర్టిగో ఉంటుంది చూసిండ్రా? కార్ పార్కింగ్ ఏరియాలో ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్. అంటే కాంగ్రెస్ పార్టీకి నచ్చదు కదా, అంటే మీ హైకమాండ్ లో కూడా పెద్ద పెద్ద ఇళ్లలో ఉండటం, లగ్జరీ చూపించకూడదు కదా, అది కూడా కొంత లగ్జరీలు కాదు. ఇవాళ మీరు చూడండి మినిస్టర్ క్వార్టర్స్ ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి కోసం డెడికేటెడ్ ఇల్లులు కట్టుకొని ఉన్నారు. ఎక్కడైనా కానీ ముఖ్యమంత్రి గారి కోసం ఉండొచ్చు కదా, గవర్నమెంట్ క్వార్టర్సే కదా ఉండొచ్చు కదా ఆయన అనుకుంటే కూడా. ఎందుకు ఇంట్లో ఉంటాడు? సెక్యూరిటీ పాత ముఖ్యమంత్రి ఉన్నాడు, 16 కార్లు ఉండే, 9 కుదించుకున్నాడు. ఎందుకు అనవసరం డబ్బులు వేస్ట్ అని. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఇంటికి పోతే ఒక సామాన్యుని ఇంటికి పోయిన ఫీలింగ్ ఉంటుంది. ఆయన ప్రజలలోకి వెళ్ళి పుట్టిండు, ప్రజానాయకుడు, ప్రజలు ఆయన ఆదరిస్తున్నాడు. ఈ లీడర్లు ఎన్ని మాట్లాడుకున్నా కానీ ఎన్ని తిట్టుకున్నా కానీ కూడా వాళ్ళ ఎనర్జీ వేస్ట్, వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్. ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఎప్పుడంటే అప్పుడు ఎనీ ఎమ్మెల్యే డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తారు. ఓకే, ముఖ్యమంత్రి గారు అందరికి అందుబాటులో ఉంటారండి. కాదు, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు ఎక్కడ ఉన్నారు రేవంత్ గారు అంటే రోహిన్ రెడ్డి గారికి ఫోన్ కొట్టండి అంటారంట బయట అందరూ. ఏం లేదు సార్, అన్ని బోగస్ మాటలు. ఇంకొకటి ఆ కాన్వాయ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా మిగతా లీడర్స్ వేరే వాళ్ళు రోహిన్ రా మా కార్ ఎక్కంటే లేదు, నేను సీఎం కార్లోనే కూర్చుంటాను, అదే కార్ ఎక్కుతారు సార్. నేను ఏం లేదు, నేను స్పేర్ వెహికల్ ఎక్కుతాను, నా కార్లు ఎక్కుతాను, నేను ముఖ్యమంత్రి గారిని ఫాలో చేస్తాను సార్. మా ముఖ్యమంత్రి గారు మా నాయకుడు, ఆయన నాకు అన్న, నేను ఆయన ఎంబడి పోతా, ఆయన తోటి నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఒక డాక్టర్ని సార్. ఏం నేర్చుకున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత? 20 నెలల్లో ఆయన ఏం గ్రహించారు? 20 నెలలు కాదు, 30 ఏళ్ళ నుంచి ఆయన చూస్తున్నాను కాబట్టి ఆయన ఒక రోల్ మోడల్ నాకు. ఓకే, బిఫోర్ సొంత తమ్ముడు లెక్క చూస్తాడు సార్. ఆయన ముఖ్యమంత్రి అయినా కానీ కూడా సొంత తమ్ముడు లెక్క. నాకు అవసరం లేదు ఇలా ఎంతమంది ఉంటారు ఆయన దగ్గర. రోహిన్ రెడ్డి అనేటోడు ఏంది కాదు ఆయనకు, అయినా కానీ కూడా రోహిన్ రెడ్డి అనేట ఆయనని, ఎందుకంటే మన ఎంబడి ఇన్నేళ్ళ నుంచి ఉన్నాడు కాబట్టి, మన ఎంబడి ఉన్నాడు, ఒక సొంత తమ్ముడు లెక్క ఉంటాడు కాబట్టి నాకు ఎక్కడ కూడా ఒక చిన్న మచ్చ కూడా లేదు.
ముఖ్యమంత్రి గారి ఒక చిన్న మచ్చ రోహిన్ రెడ్డి మీద ఉన్నదని చూపించండి. ఆయన ఒక మాట ఇచ్చారంటే బయట, రోహిన్ నువ్వు గెలిస్తే నో ప్రాబ్లం, నువ్వు గెలవకపోతే మటుకు అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్ను నా వెంట పెట్టుకుంటాను అని చాలా మంది దగ్గర మాట ఇచ్చాను, రోహిణి చెప్పండి అనే మాట నిజమా? 100%. ఇలా అంది కదా, నన్ను కంటెస్ట్ చేద్దని చెప్పింది సార్. పరిస్థితి బాగాలేదు, నువ్వు కంటెస్ట్ చేయకు, పార్టీ కోసం కష్టపడ్డ ఎన్నేళ్ళు, అనవసరంగా నువ్వు నీ అవకాశాన్ని వేస్ట్ చేసుకోకు, నీకు ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు మంచి సముచితమైన స్థానం ఉంటుంది అన్న. నేను అయినా కానీ కూడా జిద్దు మీద చేసి నేను ఎట్లయినా కంటెస్ట్ చేస్తానని చెప్పి నా స్వయ కృప అపరాధం అది. ముఖ్యమంత్రి గారు నాకు క్లియర్గా చెప్పిండు, ఆయన విజన్ చాలా కరెక్ట్, ప్రతి ఒక్కరికి చెప్పిండు మీరు ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని. చాలామందిని ఎమ్మెల్యేలు వద్దన్న వాళ్ళని ఎంపీ చేసిండు, ఎమ్మెల్యేలు ఎంపీలు రాని వాళ్ళు ఎమ్మెల్సీలు రాజ్యసభలు చేసిండు, చైర్మన్లు చేసిండు. కానీ ఒక్కోసారి నా తప్పది, ముఖ్యమంత్రి గారు మాట వినలేదు కాబట్టి నా తప్పే. కానీ బాధ అనిపిస్తుంది, అధికారంలోకి వచ్చాను నేను ఓడిపోయాను సార్. నేను సొంతంగా నేను చేసిన తప్పు కాబట్టి నేను ఎవ్వరు కూడా నిందించుకోను, నన్ను నేనే బాధపడి ఉంటారు. 100%. దిస్ ఈస్ వాట్ ఐ హావ్ మేడ్ ఎ మిస్టేక్. ఐ వుడ్ హ్యావ్ లిసన్ టు హిమ్, ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ అ బెటర్ పొజిషన్ ఇన్ ద గవర్నమెంట్. అయినా కానీ కూడా నాకు బాధ లేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారితో ఉండి నేర్చుకునే అవకాశం నాకు దొరికింది. ఇప్పుడు ఒక మంత్రి స్థాయి ఉంది కదా మీకు, నాకు ఏ స్థాయి లేదు సార్. మీరు చూడండి, నేను ఎక్కడన్నా కూడా మీకు కనిపిస్తానా అధికార కార్యక్రమంలో కింద కూర్చొని ఉంటా. ఎక్కడ కానీ మీరు ఎవ్వరినన్నా కనుక్కోండి, హైదరాబాద్లో ఒక కానిస్టేబుల్ని కూడా సార్ అనే పిలుస్తాను నేను, ఎందుకంటే నాకు అధికారం లేదు. ముఖ్యమంత్రి గారు బాగుండాలంటే మేమందరం కూడా అణిగి మణిగి ఉంటేనే ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది. ఆయన దగ్గర ఉన్నదని చెప్పేసి కాలేరు ఎగిరేస్తే ప్రభుత్వాలు చీకొడతారు మమ్మల్ని. రోహిన్ రెడ్డి ఎక్కడన్నా కానీ ఒక చిన్న అధికార దుర్వినియోగం చేసినా, లేకపోతే ఎవరి మీద అన్నా దౌర్జన్యం చేసిండను, లేకపోతే ఎక్కడన్నా ఇట్లాంటిది ఏమైనా చేసిందని మీరు ఎక్కడన్నా ప్రూవ్ చేయండి సార్. మేమందరం కూడా మా కెపాసిటీ ఏందో తెలుసు, మా లైన్స్ ఏందో తెలుసు. ముఖ్యమంత్రి గారి దగ్గర పిచ్చి వేషాలు వేస్తే ఇంకా వాని అకౌంట్ క్లోజ్ అయినట్టే, దగ్గర రానియాడు, ఇంకా అని ఏం మాట్లాడాడు దగ్గర రానియాడు. అంటే బిఫోర్ కూడా ఇంతే అంతే, పంచాయతీలు ఏముండవు. వాళ్ళు ఎక్కువ తక్కువ చేసిందంటే వాళ్ళకి తెలియకుంటే వాళ్ళు దూరం అయిపోతారు. ఓకే, సో మనం కూడా మన లిమిట్స్ ఉండాలి. సో ఒక కరెక్ట్ మనం ఒకటి ఉన్నది అనుకోండి, ఆయన పోయి అడగొచ్చు, అయితే చేస్తా అంటాడు, కాదంటే వద్దు అంటాడు. ఇంకా అది వద్దు అన్నాక తర్వాత ఆయన ఎవ్వరు కూడా మార్చలేరు. అంటే 30 సంవత్సరాలు అయిపోయింది కదా, చదువు ఎక్కువ అన్నారు కదా, ఎప్పుడన్నా మిమ్మల్ని తిట్టిన సందర్భాలు ఉన్నాయా? ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా తిట్టాడు సార్, కానీ ఒకసారి చెప్తాడు తర్వాత నీ ఇష్టం అంటాడు. ఎలా చెప్తారు? పాజిటివ్ గానే చెప్తారు సార్, ఇట్లా చేస్తే ఆయన స్టైల్లో చెప్తారు సార్. ఆయన మనం అందరము నెక్స్ట్ మూమెంట్ ఆలోచిస్తాం, ఆయన నెక్స్ట్ 10 మూమెంట్స్ ఆలోచిస్తాడు. మనము నెక్స్ట్ మనకు ఒక విజన్ ఉంటే ఒక సంవత్సరం ఈ సంవత్సరం ఏం చేద్దామని ఆలోచిస్తాం, ఆయన 10 సంవత్సరాల తర్వాత చెప్తాడు. సార్ మీకు ఒక రోజు చెప్తాను, మహబూబ్ నగర్లో ఒక మీటింగ్ అయింది. అప్పుడు పోలీసు వాళ్ళు చాలా దౌర్జన్యం చేసి మా కార్యకర్తలను రానియకుండా, మీటింగ్ ఏం కాకుండా, ప్రభాకర్ రావు గారు అప్పుడు ఎస్ఐబి దానికి హెడ్ ఉండే, ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే ఆ రోజు ఏం చెప్పిండు, ఆ రోజు మీరు ఒకసారి వీడియో రిప్లై చేయండి. 3.5 అంటే ఇప్పుడు గవర్నమెంట్ 2 years, అంతకన్నా 2 years బిఫోర్ అన్నాడు, నా ప్రభుత్వం వస్తుంది, ఒక కానిస్టేబుల్ తోటి నువ్వు ఎక్కడ దాక్కున్న ప్రపంచంలో తీసుకొచ్చి నిన్ను ఇంటరాగేషన్ చేస్తారని చెప్పిండు. అంటే ఆయన విజన్ అంత కరెక్ట్ ఉన్నది, ఎందుకంటే ఆయన ఆలోచన కరెక్ట్. ఎందుకంటే మీరు చేసే అరాచకాలకు మీ ప్రభుత్వం పడిపోతుంది, ప్రభాకర్ రావు గారు ఇండియా ఇష్పెట్టి పారిపోతాడు, తర్వాత ఒక కానిస్టేబుల్ తీసుకొస్తాడు. అదే జరిగిందా లేదా సార్? ప్రజల నాడి తెలిసిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఓకే, సో నేను దాంట్లో అనేది చదివేస్తారు ఓటర్ని సార్, ఓటర్ని కాదు, ఆయనకు ఒక విజన్ ఉంటుంది, ఆయనకు ఒక గ్రేట్నెస్ ఏంటిదని అంటే, వీడు తప్పు చేస్తున్న ఒకసారి చెప్తా, అయినా కానీ వాడు పోయి దుంకుతా అంటే నేను ఏం చేయనని చెప్తాడు. ఎందుకనంటే ఆయన ఒకసారి మనోళ్ళు అనుకుంటే డెఫినెట్గా చెప్తాడు మీరు తప్పు చేస్తున్నారు అని. ఇనలేదనుకో ఇక వాడు సాగు వాడు చేస్తాడని వదిలేస్తాడు. నేను నిజంగా చెప్తున్నాను సార్, ఈరోజు ఫస్ట్ టైం నేను మీడియా ముందట చెప్తున్నాను, నన్ను క్లియర్గా చెప్పిండు, నీ ఖైరతాబాద్ టికెట్ మనం విజయారెడ్డికి ఇస్తున్నాం కాబట్టి నువ్వు అంబర్పేట పోతే అంత అనుకూలంగా ఉండదు నీకు, నువ్వు కంటెస్ట్ చేయకు, వస్తే నీకు డెఫినెట్గా ప్రభుత్వంలో నీకు మంచి స్థానం ఇస్తాను, ఎమ్మెల్సీ కూడా ఇస్తా అని చెప్పి నాకు చెప్పింది సార్. అయినా కానీ కూడా మొండి పట్టుబట్టి నాకు అంబర్పేట టికెటే కావాలని చెప్పి అడిగిన. దాంట్లో ముఖ్యమంత్రి గారిది ఏమైనా తప్పు ఉందా? ఒక సామాన్య కార్యకర్తని గుర్తించి నువ్వు వద్దు, నీకు ప్రభుత్వం వస్తే నీకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి కేసీ వేణుగోపాల్ గారి దగ్గర చెప్పించింది. ఇది వాస్తవం సార్. హామీ ఇప్పిస్తే కూడా నాకు అది వద్దు, ఇదే కావాలని చెప్పిపోయినా. కానీ నేను అనేది ఏంటంటే సార్, ఆయన అందరు కూడా
ఈక్వల్ ప్లాట్ఫామ్ కింద ట్రీట్ చేస్తాడు. నేను రోహిన్ రెడ్డి గారు అంతా దగ్గర అయితే ఆ రోజు పార్టీ ఇంట్రెస్ట్ కోసమే కదా విజయారెడ్డికి టికెట్ ఇచ్చి రోహిన్ రెడ్డిని పక్కకు పెట్టింది ఖైరతాబాద్ నుంచి. లేకపోతే నేను ఖైరతాబాద్ నుంచి నేనే కంటెస్ట్ చేయాలి కదా, ఆమె టీఆర్ఎస్ నుంచి పార్టీలో జాయిన్ అయ్యి అలిగారంట కదా చాలా రోజులు. ఎవరు? నేనేం అలగలేదు సార్, నేనేం ఇవ్వలేదని ఏం అలగలేదు. ఆయన గొప్ప విషయం ఏంటనంటే 2 గంటలు కూర్చోబెట్టి అంత ఎలక్షన్ మాహోల్ అవుతుంటే కూడా 2 గంటలు నాకు కూర్చోబెట్టి సంజాయించండి. ఎవరు టైం ఉంటుంది సార్, సొంత అన్నలు తమ్ముళ్ళు కూడా ఇవ్వాలి, రేపు అంత టైం ఇయ్యరు. ఇప్పుడు ఒక రోహిన్ రెడ్డి కోన్కిస్కా కొట్టమని చెప్పి ఆలోచించి రోహిన్ రెడ్డి గురించి నేను ఇంత ఆలోచించాల్సిన అవసరం ఏముందని అనుకోవాలి. అది నాయకుడు గొప్పతనం. అందుకే ఆయన కోసం మేము ఏ త్యాగాలకైనా కానీ మేము రెడీగా ఉంటాం రేవంత్ రెడ్డి గారి కోసం. రోహిన్ గారు ఇప్పుడు వాళ్ళ సొంత తమ్ముళ్ళ మీద అన్న మీద కూడా కొంత వ్యతిరేకత లేకపోతే అపోజిషన్ కావచ్చు, కొండలరెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు పేర్లు వాడి మరీ చెప్తున్నారు. సో పని కావాలంటే కొండలరెడ్డి, పని పూర్తయిన దగ్గర డబ్బులు ఇవ్వాలంటే తిరుపతి రెడ్డి అని రకరకాలుగా, కొడంగల్కేమో ఈయన ఎమ్మెల్యే, రాష్ట్రానికేమో ఈయన సీఎం అని రకరకాలుగా వాడుతున్నారు కదా. అసలు ఏంటి, ఎంతవరకు వాస్తవం ఉంది అక్కడ? ఒక మాట చెప్తా సార్ మీకు, బ్రదర్స్ కి నిజంగా అంత ఒక మాట చెప్తా సార్. కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది సార్, కేసీఆర్ కొడుకుని మంత్రి చేసుకున్నాడు సార్, అల్లుని మంత్రి చేసుకున్నాడు సార్, బిడ్డని ఎంపీ చేసుకున్నాడు సార్, సంతోష్ని రాజ్యసభ మెంబర్ చేసుకున్నాడు సార్. రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీలో ఎవరిని చేసుకున్నాడు సార్? ఒక వార్డు మెంబర్ని కూడా చేయలేదు ఎవరిని. రాజకీయాలల్లో మా ఫ్యామిలీ ఎవరు కూడా ఉండదని చెప్పి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. రెండోది, ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు. తిరుపతి అన్న కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు కాదు సార్, 2009 నుంచి రేవంత్ రెడ్డి గారు లేనప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీ నుండి ఎవరొకరు చూసుకోవాలి కదా సార్. తప్పదు, డెఫినెట్గా కూర్చుంటే ఆయన ఎప్పుడైనా ఎమ్మెల్యే లెక్క ఉన్నాడా? ఇప్పుడు నేను అంబర్పేట నియోజకవర్గం నుంచి నేను పోటీ చేసిన. నేను అంబర్పేట నియోజకవర్గాల్లో నేను ఇన్ఛార్జ్ కింద నేను పోయి నేను పనులు చూసుకుంటూ ఉంటా, దానిలో ఏం తప్పున్నా సార్? రెండోది, ఒక మాట చెప్తున్నా, ఎక్కడైనా కానీ వాళ్ళ బ్రదర్స్ ఎక్కడైనా కనిపించిందా సార్? కావాలని ఈ దొంగ నాకులు కొంతమంది వాళ్ళకు ఏదో ఒకటి తమ్ముళ్ళ మీదనో అన్న మీద దుమ్ము పోయాలి. ఎక్కడ ఇన్వాల్వ్ అయింది సార్ చెప్పండి? ఒక గజం భూమిలో ఇన్వాల్వ్ అయినరా? వినిపించలే. ఎక్కడ ఎక్కువ కాంట్రాక్ట్లు ఇన్వాల్వ్ అయినరా? ప్రూవ్ చేయమనండి, మస్తు చెప్తాను సార్, మస్తాము. ఒక గజం భూమి ఎక్కడన్నా కబ్జా చేసినా దాని డీటెయిల్స్ బయట పెట్టమని. ఇవాళ ఎక్కడ ఆగదు కదా సార్, ఎక్కడ చేసినా కానీ కూడా ఇమీడియట్ బయటకు వస్తాయి కదా అన్ని. మరి ఇప్పుడు ఈ రోడ్డు విస్తరణలో కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి గోడ కొలగొట్టారు కదా, ఏంటండి అసలు? ఇప్పుడు రోడ్ ఎక్స్పెన్షన్ చేసిండ్రు, ఆయన గోడ కాంపౌండ్ వాళ్ళు పోతున్నది, దాన్ని డైవర్ట్ చేసిండు. ఏమన్నా కొట్టేసుకోపోయినా ఇల్లు అన్నాడు, కొట్టేసిండ్రు. అది గొప్పతనం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రోడ్ను కావాలంటే డైవర్ట్ చేయొచ్చు, కొంచెం చేయొచ్చు. అవును, చేసిండ్రా? చేయలేదు, కుళ్ళగొట్టేసిండు అన్నాడు. ఇవన్నీ మాట్లాడారు జనాలు మాట్లాడతారు. పాపం రేవంత్ రెడ్డి గారి మీద సింపతి ఉన్నది. ఈ సోకాల్ నాయకులు ఉన్నారు కదా, టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు, ఎంతసేపు రేవంత్ రెడ్డిని అద్భుతద్దం పెట్టి చూస్తారు, ఏడ దొరుకుతాడా రేవంత్ రెడ్డి గారు, ఏడ దొరుకుతారా అని. ఆయన ఎవ్వరికి దొరకడు సార్, ఎందుకంటే తప్పు చేయడు కాబట్టి. అసలు ఆలోచించడా వ్యతిరేకత బయట మాట్లాడే మాటలకి నాకేంది పర్సనల్ గా కూర్చున్నప్పుడైనా ఎవరైనా రాజకీయంగా ఆయన ప్రత్యర్థులు ఇద్దరు సార్. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్. ఓకే, ఇంకా అంతకన్నా కింద ఆలోచన చెయ్యడు. ఈ సోకాల్డ్ మీరు అనుకుంటున్నారు కదా, ఈ వెండేటా పాలిటిక్స్ చేసో లేకపోతే ఎవరైనా కసి తీర్చుకోవాలనుకో ఆ స్థాయికి నుంచి చాలా పైకి ఎదిగిపోయాడు ఆయన. ఆయన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి. ఆయన ఈ చిల్లర మొల్లలు లేక ఈ జోగడు బాగలేదు బజార్ల బట్టి టైపు రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు, ఎక్కడ కూడా ఆయన బిహేవ్ చేయడు. ఆయన ఎంబడి మీరు చూడండి, ప్రతి ఒక్కరికి సమన్యాయం జరుగుతుంది. సోషల్ ఇంజనీరింగ్ అనేది పర్ఫెక్ట్గా. సార్, ఒక రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉండి బీసీ రిజర్వేషన్ బిల్లు అంత ధైర్యంగా తీసుకొని ముందుకు వచ్చాడు. ఊరికంత ధైర్యం ఉందా సార్? అది మంచి విషయం. అది ఈరోజు మీరు చూడండి, డిఎస్సి ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఏపీపీఎస్సి ఎగ్జామ్ మనం టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్ని ఈరోజు రిజల్ట్స్ బయటికి తీసుకొస్తే వీళ్ళు కోర్టుకు పోయినారు. బతుకమ్మకుంటే ఇనాగ్రేషన్ ఉందంటే ఒక్కరోజు మొదలు కూడా పోయి స్టే తీసుకొస్తానికి వీళ్ళు ప్రయత్నం చేసింది. ఏమన్నా సిగ్గున్నదా సార్ వీళ్ళకు? ఇనాగ్రేషన్ ఉంది 26 తారీఖు అంటే 24 తారీఖు పోయి కోర్టుకు పోయారు. కోర్టు మళ్ళీ స్టేకి నిరాకరించింది, హైడ్రాక్ గో హైడ్ అని ఇచ్చింది. దాని గురించి మాట్లాడటానికి కొంచెమన్నా వీళ్ళకు అసలు చీము రక్తం ఉందా సార్ వీళ్ళకు? ఈరోజు కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేడు సార్? ఎడ్ల సుధాకర్ రెడ్డి కబ్జా పెట్టిండు, నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడతలేడు సార్? ఆయన కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడు సార్? హరీష్ ఎందుకు మాట్లాడతలేడు? కవితమ్మ పోయి ఆ చింతమడకల బతుకమ్మ ఆడింది, ఈరోజు బతుకమ్మ కుంటలో వచ్చి ఎందుకు ఆడదు సార్? అంటే ముఖ్యమంత్రి గారు బతుకమ్మ కుంట కడితే వాడికి రావరా? వాళ్ళ నాన్న చెయ్యని పని రేవంత్ రెడ్డి గారు చేసింది సార్.
త్వరలో కవిత కాంగ్రెస్ లో చేరబోతుంది, జూబ్లీ హిల్స్ నుంచి కవితకి ఇచ్చే అవకాశం కూడా ఉంది కాంగ్రెస్ సీట్ అనేది వాస్తవం. ప్రస్తావన ఏంది లేదు, అదేమన్నా ఉన్నా కానీ కూడా హైకమాండ్ చూసుకుంటది, కానీ అది 100% అసలు సేకరించారు అసలు ఏంది లేదు సార్, అన్ని బోగస్ మాటలు, అదంతా అసలు అట్లాంటి చర్చ కూడా లేదు. కాంగ్రెస్ కి వస్తే తీసుకుంటారా? ఇక అది నా చేతులు ఉంటుందా సార్, వినిపిస్తుంటది కదా మీకు కూడా సార్, అట్లాంటి డిస్కషనే లేదు, అట్లాంటి డిస్కషనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక లేని దాని గురించి మనం కమెంట్ చేయడం అనేది వేస్ట్ మాట. ఎందుకంటే అక్కడ జగన్ చెల్లెలు ఆమెకు ప్రత్యర్థి అయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, కాంగ్రెస్ ప్రెసిడెంట్ నే చేసింది, అధ్యక్షురాలని చేసింది అక్కడ. రాజశేఖర రెడ్డి గారు కూతురు సార్, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు కూతురు సార్ షర్మిల అనేది ఆ ఉద్దేశంతో తీసుకున్నారా? రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం, రాజశేఖర రెడ్డి గారు ఇవాళ కూడా జగన్ గారు ఆ పార్టీలు ఉన్నా కానీ కూడా తెలంగాణలో ప్రతిసారి మన ఆయన డెత్ యానివర్సరీ, బర్త్ యానివర్సరీ 2 చేస్తాం మేము. మా ముఖ్యమంత్రి ఉండే ఆయన, మా నాయకుడు ఆయన రేవంత్ రెడ్డి గారు పదే పదే స్పీచ్లలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఎట్లా జరిగింది అనేది ప్రతిసారి చెప్తూనే ఉంటాడు. రేవంత్ రెడ్డి గారిలో నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే ఎవరి బర్త్డేకి, ఎవరి డెత్ యానివర్సరీకి, ఎనీ పార్టీ సీఎంఓ గ్రూప్ నుంచి ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు పోస్ట్ చేస్తున్నారు. 100% చేస్తారు సార్. నేను అదే చెప్తున్నాను కదా, హీఈస్ అ కామన్ మ్యాన్ సీఎం. తెలంగాణకు తెలంగాణ తల్లి లేదు కాబట్టి తెలంగాణ తల్లి ఒక రాచరికంగా ఉండొద్దు, ఒక సామాన్య మహిళలకు ఉండాలని చెప్పి అలా తెలంగాణ తల్లిని తీసుకొని సెక్రటరియట్లో పెట్టాడు. ఈరోజు తెలంగాణకు ఒక పాట ఉండాలని చెప్పేసి అందశ్రీ గారితో పాట పాడిపించి జయ జయ తెలంగాణ ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇచ్చిండు. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను సార్, ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్కరు కూడా ఆయన సెల్ఫ్ ప్రమోషన్ కోసం కాదు, తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఉపయోగపడుతుందో అదే చేస్తున్నాడు. చెప్పండి సార్, ఎక్కడన్నా కూడా ఆయన సెల్ఫ్ ఎలివేషన్ కోసం ఏమైనా కృషి చేస్తుండా? తెలంగాణ తల్లి వచ్చిందంటే తెలంగాణ ప్రజలకు ఒక సామాన్యమైన గ్రామీణ మహిళ ఎట్లుండాలనేది ఒక ఆడపడుచు లేక తెలంగాణ తల్లిని రూపంతో ఒక చేస్తే దాన్ని కూడా అడ్డం పడతారేం సార్ వీళ్ళు? తెలంగాణ పాట 10 ఏళ్ళు ఎప్పుడన్నా పెట్టించిండ్రా? వీళ్ళు ఏం చేసింది సార్? నాకు ఒక మాట చెప్పండి. కాంట్రాక్ట్లు ఇచ్చి పైసలు దండుకున్నాడు తప్పించి ఒక్క ప్రాజెక్ట్ అని చెప్పండి సార్. వాస్తు మంచి లేదని చెప్పి సెక్రటరీ ఊళ్ళో కొట్టిండు. మేము ఎంబడబడితే అమరవీరుల కోసం అది కట్టిండు. కానీ నేను ఒక మాట చెప్తున్నా, తెలంగాణ కోసము వాళ్ళు చేసింది ఏంది? మొత్తం 8 లక్షల కోట్లు దోపిడీ చేసి దాంట్లో 15% 20% దోసుకున్నారు. కానీ ఇంకా అంతకు మించి చేసింది ఏంది? నాకు మీరు ఎదురు కూర్చొని మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టే ఉంది. అంటే నిత్యం ఆయనతో ఉండబట్టి విని చూసి కొంచెం బేస్ వాయిస్ కూడా పెరిగింది కదా రోహిన్ రెడ్డి గారికి. గురువు దైవం టైప్ సార్, మాకందరికి ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమా రేవంత్ గురించి? డెఫినెట్ గా సార్. ఎందుకంటే ఒక మాట చెప్తా, ఆ మాటల కాడికి ఉంటది. కానీ రేవంత్ రెడ్డి గారి కోసం ఏ త్యాగం కోసమైనా రెడీ. ఇవన్నీ మాటలు ప్రాణాలు ఇస్తాం అవి ఇవన్నీ అంటారు, కానీ దేనికోసమైనా రెడీగా ఉంటాం సార్. ఎందుకనంటే ఆయన మాకిచ్చే ఆ ప్రేమ అభిమానాలు ఎట్లయితే ఉంటాయో డెఫినెట్గా మాకు కూడా ఆ గ్రాటిట్యూడ్ అనేది ఆయన మీద ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉండి ఇవాళ రేపు ఒక చిన్న పదవి వస్తేనే పట్టించుకోరు. ఒక ముఖ్యమంత్రి అయితే కూడా ఎంబడి అందరిని ఎంబడి పెట్టుకున్నాడు అంటే గొప్ప విషయమా కాదా? ఎప్పుడు ఆయనతోనే మాట చెప్తా సార్, ఆయన దగ్గర ఇంట్లో పనిచేసి ఒక ఆయన సైదులు అని ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఆయననే ఈ రోజు కూడా ఆయన భోజనం పెడతాడు, ఇంట్లో ఆయననే ఉంటాడు. ఆయనకు ఒక డ్రైవర్ ఉండే భాస్కర్ అని, ఆయననే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా డ్రైవర్, ముఖ్యమంత్రి అయినా కానీ కూడా. అంటే ఆయన ఎవ్వరిని వదులుకోడు సార్ అట్లా అంత ఈజీగా. ఆయన పనిచేసే స్టాఫ్, ఆయన ఎంబడి ఉండే మనుషులు అందరు కూడా అట్లనే ఉన్నారు. అందరికి అదే ప్రాధాన్యత ఉన్నది. కామన్ మ్యాన్ ఎట్లుంటాడో అట్లనే ఉంటాడు ఆయన. కాదు, 6-7 గంటలు నిద్రపోయే టైం తప్ప మిగతా టైం అంతా సీఎం గారితోనే ఉంటారు. ఏంటి ఆయన డైట్ ఫుడ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఎప్పుడు అలానే ఉంటారు. ఆయన దినాన్ని 2 సార్లు తింటాడు సార్. బ్రేక్ఫాస్ట్ ఉండదు, పొద్దున ఒకసారి లంచ్ చేస్తాడు, రాత్రి ఒక డిన్నర్ చేస్తాడు. ఏం అలవాట్లు లేవు ఆయనకు. ఏం తింటారు ఆయన? ఏముంటే అదే తింటాడు సార్. ఆయనకి ఢిల్లీ, ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్తారు, ఆయనతోనే ఉంటారు. ఇక్కడంటే ఓకే సార్, రొటీన్ ఉంటది ఆయన ఫుడ్. రైస్ తింటారు, చపాతీ తింటాడు, అది కూడా లిమిటెడ్ గా తింటాడు. అడ్డగోలుగా ఆయనకి వేరే అలవాట్లు ఏమి లేవు. మందు, సిగరెట్ అసలు దాని జోలికి పోలేదు ఆయన జీవితాన్ని ఇంతవరకు. ఛాయలు మాత్రం తాగుతాడు, పొద్దున్న సాయంత్రం వరకు 10 సార్లు ఛాయలు తాగుతాడు. అది కూడా హాఫ్ కప్ ఛాయలు తాగుతాడు. ఓకే, ఛాయలు తాగుతాడు. తర్వాత ఇది 2 పూటలే తింటాడు. ఇంకా వేరే అలవాట్లు ఏం లేవు సార్ ఆయనకు. ఈజ్ అ ఫిట్ స్పోర్ట్స్ మ్యాన్. పొద్దున జిమ్ చేస్తాడు, ఒక 1 అవర్ జిమ్ చేస్తాడు. ఓకే, హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ జిమ్ చేస్తాడు. తర్వాత ఎవరెవరితోటి అపాయింట్మెంట్స్ అందరితోటి మాట్లాడిన వాళ్ళు, అపాయింట్మెంట్ ఇవ్వని వాళ్ళు అందరు ఫోన్లలో మాట్లాడతాడు. తర్వాత ఫోనే అత్తారంటారు అసలుకి. సార్ ఆయన సార్ ఇప్పుడు ఒక మాట చెప్తున్నా సార్, మీకు ఫోన్ ఉంది, నాకు ఫోన్ ఉంది సార్.
సార్ పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు ఈ ఫోన్లు అటెండ్ అయితే అంటే ఇప్పుడు కదా చెప్పేది సీఎం అవ్వకముందు సార్ ఆయనకు ఒక మాట సార్, ఆయనకు పిఏ ఉంటాడు, ఫోన్ ఓవర్ చేస్తారు, అన్ని పేర్లు రాస్తారు సార్. అందరితోటి ఓవర్ కావాలి, అందరు ఫోన్లు చేసి మళ్ళీ టిక్కులు పెడతారు. ఇవన్నీ సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి అధ్యక్షుడు, ఇక రాష్ట్రంలో అందరితో రేవంత్ రెడ్డి గారు అభిమానులు ఎంతమంది ఉన్నారో తెలుసు కదా. ఇంతమందితో ఆయన ఫోన్ మాట్లాడాలంటే సాధ్యమైన పనేనా? రాత్రి 2 గంటల వరకు మాకు ఫోన్లు వస్తాయి సార్. కూడా తాయి ఫోన్ చేస్తారు, అన్న ఏం చేస్తున్నా రాత్రి 2 గంటలకు ఏం చేస్తారు సార్ పడుకోకుండా. ఓకే, మధ్యలో ఫోన్ చేసి అన్న నేను కలుద్దాం అనుకుంటున్నా అంటాడు. ఒక్కొక్క మనిషితోటి ఒక 200 మందితో పొద్దున్నే సాయంత్రం మాట్లాడు 3 గంటల ఫోన్లోనే పోతుంది. దినం 500 కన్నా తక్కువ ఫోన్స్ రావు సార్ మా స్థాయి నాయకులకే. ఇంకా ముఖ్యమంత్రి గారికి అయితే ఇక ఫోన్ మోగుతూనే ఉంటుంది. అది ఎంతమందిని అటెండ్ అవుతాడు ఆయన ఫోన్లలో. రాష్ట్రంలో ఇంత గ్లామరస్ లీడర్ అనేటోళ్ళు మళ్ళీ ఇంకా రారు సార్. ఓకే, ఇంకా మీరు రాసి పెట్టుకోండి. కాస్ట్యూమ్స్ కూడా అలానే మెయింటైన్ చేస్తారు. ఎక్కడ కొంటారు ఆయన కొంటారా? ఆయన వైట్ షర్ట్ ఆ బ్లాక్ ప్యాంట్ తప్పించి ఇంకేమేస్తారు? కొంచెం బ్రాండెడ్ వాడతారు కదా. నరేంద్ర మోడీ లెక్క డిజైనర్ వేర్ లేచి డైమండ్ బటన్లు పెట్టుకుంటాడా? లేకపోతే కేటీఆర్ లెక్క డిజైనర్ వేర్ తోటి వార్డ్రోబ్లు ఏమైనా ఉన్నాయా? ఆయన పోతే ఒకటేసారి 25 తెల్ల షర్ట్లు 10 జీన్స్ ప్యాంట్లు అంతే. ఆయన షాపింగ్ చేసుకుంటారా? ఆయనకు ఒకటేసారి ఆయన అప్పటి నుంచి ఎట్లున్నది అదే సేమ్ మెజర్మెంట్స్ ఉంటాయి. ఆయన ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చుకుంటాడు అంతే అంతే. ఇంకా వేరేది ఏముండదు ఆయనకు. ఆ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ తప్పించి వేరే కలర్ బట్టలు ఏమైనా వేసిండా? వాచ్ కూడా మంచి మంచి టీ షర్ట్లు మంచి జీన్స్ బాగా వేసుకుంటారు. బట్టలు కూడా వేసుకుంటే తప్ప సార్? నేను అదే చెప్తున్నానండి, మీరు అన్నదానికి చెప్తున్నాను సార్. ఆయన తప్పుడు కాదు సార్, ఆయన కావాలి ఆయనకు బట్టలు. ఆయన ఇంకా నేను చెప్తున్నాను ఇప్పుడు కాబట్టి అన్ని బంద్ చేసిండు. ఒకప్పుడు ఆయన దగ్గర మంచి ఫోన్స్ ఉంటుండే. ఆయన రాజకీయాలు రానప్పుడు ఆయన ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాడు, వర్డ్ 2 ఫోన్స్ వాడేది, అన్ని వదిలేసుకున్నాడు. మేము ఆయన చిన్న ఉన్నప్పుడు ఆయన రాజకీయాలు రానప్పుడు ఆయనకు వర్డ్ 2 ఫోన్స్ ఉంటుండే. వర్డ్ 2 ఫోన్ ఉంటుండే, నాకు ఇంకొకటి టాగ్వేర్ ఫోన్లు ఉంటుండే. రేవంత్ అనే చూస్తే మాకు కూడా ఎప్పుడన్నా ఆయన ఫారెన్ ట్రిప్ పోతే మాకు వాచ్లు కొనుక్కొచ్చి ఇచ్చేటోడు. నాకు నాకైనా రఘుకైనా ఎవరికైనా. వాచ్ కూడా ఆయన ఇచ్చారా? లేదు, అప్పుడు రేవంత్ అన్న ఇచ్చిన వాచ్లు మా దగ్గర ఉన్నాయి ఇంట్లో. అప్పుడు రేవంత్ అన్న ఎక్కడ ఫారెన్ టూర్ పోయినప్పుడు డెఫినెట్ నాకు 2 వాచ్లు తీసుకొచ్చి ఇచ్చిండు. ఓకే, అప్పుడు ఆయన మరి ఎంత ఉంటుంది కాస్ట్? ఎంత ఉంటుంది ఈ కాస్ట్? మనం ఒకసారి గిఫ్ట్ ఇస్తే దాని కాస్ట్ అంచనా తెలుసుకుంటాం కదా మనం కూడా. తర్వాత మోవాడో వాచ్లు ఇచ్చిండు నాకు తీసుకొచ్చి, మంచి బ్రాండ్ వాచ్, అమెరికన్ బ్రాండ్ మోవాడో వాచ్ తీసుకొచ్చి ఇచ్చిండు. ఓకే సార్ ఆయనకు ఎందుకు సార్ అవసరమా అంటే? ఆయన అంత ప్రేమ మనిషి. షూలు కూడా మంచి బ్రాండెడ్ వేస్తారు ఆయన సార్. షూలు సార్ ఇవాళ రేపు ప్రతి ఒక్కరు వేస్తున్నారు సార్, వేస్తున్నారు. అంటే ఈ రోజు అంటే మినిమం అంటే ఇప్పుడు ఆయన కంఫర్ట్ సార్. ఇప్పుడు ఆయన ఎక్కువ పని చేయాలనుకుంటే కంఫర్ట్. ఇప్పుడు మనం ఒక మాట చెప్తాం సార్, మనము కింద వండుకుంటే ఒక తీరు ఉంటుంది శాపం మీద, నవారు మంచం మీద వండుకుంటే ఇంకోటి ఉంటుంది, కొంచెం మంచి బెడ్ మీద వండుకుంటే కొంచెం సౌకర్యం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పని చేయగలుగుతారు. అదే రేట్ని బట్టే కంఫర్ట్ ఉంటుంది షూ కూడా సార్. కంఫర్ట్ రేట్ ఎందుకు పెడతారంటే కంఫర్ట్ ఉంటుంది, కంఫర్ట్ అంతే సార్. ఇక షూజులు బెల్ట్లు బట్టలు కూడా మనం లెక్కేస్తాం ముఖ్యమంత్రి స్థాయిలో. ఆయనకుండే బిజినెస్కి ఆయనకున్న అప్పుడు చేసిన బిజినెస్లు కానీ ఆ ప్రాపర్టీలు అమ్ముకుంటే ఈరోజు 1000 కోట్లలో ఉంటుండే. అన్ని అమ్మేసిండు రాజకీయాల కోసం నాకు తెలుసు. అవునా? నేను తీసుకపోయి సాగూర్కన్నా ఇవాళ నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు, వీళ్ళందరినీ తీసుకపోయి చూపిస్తా అంటే వీళ్ళు నాయకులు కానప్పుడు, వీళ్ళ నాయన తెలంగాణ పార్టీ పెట్టనప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కేసీఆర్ గారికి సాయం చేసిండా లేదా? ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ చేస్తుండే, ఆయనకు బిజినెస్ ఉంటుండే. ఫస్ట్ మీ కోకాపేటలో విల్లాస్ కట్టిండ్రు కదా, అక్కడ కూడా ల్యాండ్ రేవంత్ రెడ్డి గారే ఇచ్చిండ్రు. ఓకే, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బిజినెస్ చేసి ఆ రోజు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటా వచ్చిన డబ్బులు రాజకీయాలకు పెట్టి, రాజకీయాలకు వచ్చినాక మొత్తం డబ్బులు ల్యాండ్ అన్ని అమ్మేసిండు. ఓకే సార్ 10 సంవత్సరాలు అది ప్రతిపక్షంలో ఉన్నాము. ఎంత కష్టంగా ఉంటే కేసీఆర్ లాంటి వ్యక్తితో పోరాడగలుగుతాడు సార్. అది కూడా జాతీయ పార్టీ బీజేపీ టీఆర్ఎస్ కొట్లాడి అందరినీ సాటిస్ఫై చేయాలి ఇక్కడ. అందరినీ ఇంతమందిని నాయకులను తయారు చేసిండు, ఇంతమంది లీడర్లను చైర్మన్లు చేసిండు, ఇంతమంది లీడర్లను జిల్లా పార్టీ అధ్యక్షుడు చేసిండు. ఒక్క మనిషే కదా, ఒక వ్యవస్థ నుంచే కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నాయకుల కన్నా ఎక్కువ ప్రజల మనిషి. సో ప్రజలందరూ కూడా ఆయనతోటే ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇంకొక 10-15 ఏళ్ళ వరకు ఇదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకుంటాడు, రాష్ట్రాన్ని అద్భుతంగా తయారు చేస్తాడు. ఇది నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. ఎందుకంటే నేను ఆయన చాలా దగ్గరగా ఆయన ఫాలో చేస్తున్నాను కాబట్టి ఆయన విజన్ నాకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు అనేటోరు ఈ రాష్ట్రాన్ని ఏం చేయగలుగుతాడు అనేది ప్రజలకు తెలుసు.
మీరు నెక్స్ట్ ఒక 6 months తర్వాత మీకు కనిపిస్తుంటుంది రేవంత్ రెడ్డి గారి విజన్ ఏందనేది. కానీ ఈ 30 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారు కదా, ఎప్పుడైనా ఆయన బాధపడిన సన్నివేశాలు, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చిన సిచ్యువేషన్ చూసారా ఆయన లైఫ్లో? సార్ నాకు ఆయన ఒకసారి బాధ అంటే ఆయన ఎప్పుడు కూడా బాధ అందరు కూడా వ్యక్తం చేయడు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎదుర్కొనే ధైర్యం ఉంది ఆయన దగ్గర, మొండోడు చాలా. కానీ రేవంత్ రెడ్డి గారి డాటర్ నమిషా ఎంగేజ్మెంట్ రోజు ఆ రోజు జైలు నుంచి పొద్దున్న తీసుకుపోయి సాయంత్రం పోయేటప్పుడు ఆ బాధ నేను చూసిన. ఎప్పుడైతే ఆయనకు 3 o'clock నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం కూర్చున్నారు లోపల, ఆయన బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా ఫంక్షన్ హాల్లో మొత్తం పోలీసు వాళ్ళు కూర్చొని ఉంటే ఫ్యామిలీ భోజనం కూడా తిందామంటే కూడా తినకుండా పోయింది సార్. అంత బాధ ఆ రోజు చూసిన. ఒక ఫాదర్ ఎంత ఒక్కగానో కూతురు ఫంక్షన్కి కూడా వీళ్ళు ఇంత కక్ష కట్టి లోపటేయించి బెయిల్ రాకుండా చేసిడు అంటే వీళ్ళ పాపం తగులుతుంది సార్. ఉసురు కొట్టుకపోయినరు అందుకే టీఆర్ఎస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు మామూలు బాధలు కాదు. ఎలక్షన్లో అయితే కొడంగల్లో పోతే బెడ్రూమ్ దర్వాజా ఇరగొట్టి ఎత్తుకపోతారు సార్. అప్పుడు ఆయన ఎమ్మెల్యే పోటీ చేస్తుంటే 2018 ఎలక్షన్ కానీ బిఫోర్ ఎత్తుకపోయినరు. కొడంగల్ని తీసుకుపోయి మా మహబూబ్ నగర్ తీసుకుపోయినారు. ఇంత దుర్మార్గం పని వాడు ఆయన చేసిండు ఎక్కడన్నా? ఇవన్నిటి కూడా ప్రతి ఒక్కరికి ఒక కర్మ అనేది ఉంటుంది. ఆ కర్మ సిద్ధాంతం ప్రకారమే వాళ్ళు ఇవాళ అనుభవిస్తారు. బాధ ఉండదు సార్ మనిషి అన్నప్పుడు. ఒక్కగానొక కూతురు ఫంక్షన్ కోసం కూడా లిమిటెడ్ అవర్స్ ఇస్తే అంటే ఎవరైనా ఇవాళ రేపు కేసు పడితే సంబంధాలు కుదిరితే కూడా వెనకకి వెళ్ళిపోతారు. ఒక తండ్రికి ఎట్లుంటుంది బాధ? వాళ్ళ అల్లుడు కొడుకు లేక దొరికిండు రేవంత్ అన్నకు, అది కూడా అదృష్టం ఆయనకు. అంత సౌమ్యులు. ఎక్కడన్నా వాళ్ళ అల్లుడు ఎక్కడన్నా ఫోటో కూడా కనిపించదు మీకు పాపం. అంత గ్రౌండ్ వర్త్ ఉంటారు. కేసీఆర్ మన్మడు ఆయన ఉండే కదా సార్, ఆయన పేరు హిమాంశు. ఆయనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ కానీ 4 గన్మెన్లు ఉండే, మీకు తెలుసు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీలో వాళ్ళ కూతురికి కానీ అల్లుని కానీ మన్మన్ కానీ ఎవ్వరు కూడా గన్మెన్ కూడా ఉండడు. వాళ్ళ వైఫ్ ఒక్కళ్ళు ఉంటారు. అది ప్రోటోకాల్ కదా సార్, కంపల్సరీ ఇవ్వాల్సిందే కదా అది. గీతక్క కూడా అసలు ఎక్కడ ప్రోటోకాల్ తీసుకొని సామాన్యంగా ఎట్లుంటారు అట్లనే పోతుంది గీతక్క కూడా. దాంట్లో కూడా మొత్తం సెక్యూరిటీ అంతా తీసి తిరుగుతుంది. వాళ్ళు ఇచ్చే ప్రోటోకాల్ కంపల్సరీ అది ప్రోటోకాల్ ఇస్తారు కాబట్టి ఆ ప్రోటోకాల్ దాంట్లో కూడా సగం తీసేసింది ఆమె. ఒకటే పైలట్ ఉంటుంది, ఎస్కార్ట్ కూడా తీసేసి పోతుంది అక్క. నేను ఒకటి చెప్తున్నా, వాళ్ళ మన్మన్కి సెక్యూరిటీ ఇవ్వగలిగినప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ ఎవరు కావాలంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు కదా. అయినా కానీ సామాన్యులు లెక్క పోతారు, సామాన్యులు లెక్కనే ఉంటారు వాళ్ళు. కనీసం మనం మంత్రన్న అవుదామన్న ఫైర్ వచ్చిందా మీకు ఆయన చూసిన తర్వాత? డెఫినెట్ గా ఉంటుంది కదా. మాట చెప్పన్నా, ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు చాలు సార్. నాకు పదవులు ఏమి లేకపోయినా కానీ కూడా ఇంకా శేష జీవితం ఆయనతో ఇట్లా ఉంటా కూడా చాలనేది నా కోరిక. ఎందుకనంటే ఇంకా ఆయన చూసినాక ఆయన ముఖ్యమంత్రి పవర్ ఆయన అనుభవిస్తలేనప్పుడు ఇక మాకు ఆ పదవులు తీసుకొని ఏం చేసుకుంటాం? ఆయన ఎంబడి ఇట్లుంటా కూడా సరిపోతుంది. మాకేమన్నా అవకాశం వస్తే ఆయన్నే కల్పిస్తాడు. అడగాల్సిన అవసరం లేదు. అడిగితే అడగకపోయినా పెట్టేది రేవంత్ రెడ్డి గారు. ఇంకా అడిగితేనేం రావు ఆయన దగ్గర, అడగకపోతేనే వస్తాయి. సో ఇప్పుడు చాలా మందికి అది కూడా డెఫినెట్ గా మైండ్ లోకి. మీరు అడగకపోయినా పిలిచి పదవులు ఇచ్చే మనిషి రేవంత్ రెడ్డి గారు. ఆయన దగ్గర పైరవీలు అవసరం లేదు, రికమెండేషన్లు అవసరం లేదు. ఎవ్వరు చెప్పినా అయినాడు. ఆయన అనుకున్నాడు అనుకోండి ఈయనకి ఇవ్వాల్సిందంటే ఇవ్వాల్సిందే. సార్ మెట్టు సాయి కుమార్ అని ఉన్నాడు సార్, ఫిషరీస్ కమిటీ చైర్మన్ చేసిండు. అదే మీకు ఆయనకి ఇవ్వాలి సీట్. అప్పుడు గోషామాయల్ది యూత్ NSU నుంచి ఉన్నాడు. ఒక మందుల శామిల్ని తీసుకొచ్చేసి వాళ్ళు ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ చేసిండు. ఒక ఎడమ బొజ్జని తీసుకొచ్చి లీడర్ని చేసిండు, ఎమ్మెల్యేలు చేసిండు. ఇట్లాంటి ఎంతమందిని సార్ ఆయన చేసింది. వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి ఒక అర్జీ కూడా పెట్టుకోలేదు రేవంత్ రెడ్డి గారి దగ్గర. అట్లా పిక్ చేసిండు అందరినీ. అదే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పిక్ చేసి పెట్టుకున్నారు. డెఫినెట్ గా వీళ్ళందరి కోసం రేవంత్ రెడ్డి గారు అందరి కోసం ఎవరు సార్ వీళ్ళందరూ టాటా బిర్రాలా లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళ అందరినీ కూడా పార్టీ సిస్టమ్ అకామిడేట్ చేసిండు కదా. మధ్యలో ఎందుకు న్యూస్ వచ్చింది జూబ్లీ హిల్స్ బదిలోకి నాగార్జున గానీ చిరంజీవి గారు కానీ పోటీ చేసే అవకాశం ఉంది? స్పెక్యులేషన్స్ సార్ అవి. రేవంత్ రెడ్డి గారు కూడా కాంట్రాక్ట్ అయ్యారు. స్పెక్యులేషన్స్. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ డేనే చెప్పిండు ఎవరైతే సర్వేలలో పేర్లు వస్తాయో వాళ్ళకే టికెట్. ఎవరి పేరు వచ్చింది ఇప్పుడు? ఆ సర్వేలు జరుగుతున్నాయి సార్. ఇంకా అజరుద్దీన్ పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు అజరుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యింది కాబట్టి ఎవరు ఇప్పుడు నాయకులు ఎవరెవరైతే సిటీకి దాని టికెట్ కోసం ఆశిస్తున్నారో అందరి మీద సర్వేలు జరుగుతున్నాయి. అవకాశం ఉందండి అందరి కోసం, అందరి మీద ఉన్నది ఇప్పుడు. అంటే సర్వేలు జరుగుతున్నాయి కాబట్టి అంజన్ కుమార్ గారు రేస్ లో ఉన్నారు, నవీన్ యాదవ్ ఉన్నాడు, సిఎన్ రెడ్డి ఉన్నాడు, నవీన్ యాదవ్ ఉన్నాడు, బాబా ఫసీయుద్దీన్ ఉన్నాడు, బొంతు రామ్మోహన్ ఉన్నారు. వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో బెస్ట్ క్యాండిడేట్ కి ఇస్తారు. ఎందుకనంటే ఇంకొక లేడీ కంచెర్ల విజయలక్ష్మి ఆమె ఇప్పుడు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. రోహన్ రెడ్డి కూడా రేస్ లో ఉన్నారా? లేదు సార్. సార్ నేను అదే చెప్తా, ఒకవేళ రేస్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఆయన అనుకున్నాడంటే ఈయన గెలుస్తాడు, ఈయన టికెట్ ఇవ్వాలంటే పిలిచి ఇచ్చేస్తాడు అంతే. ఓకే, మనం ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావద్దు.
ఆ పార్టీకి ఏది లాభము, అక్కడ టికెట్ ఇస్తే ఎవరికి ఆ పార్టీకి ఎట్లా లాభం అవుతుంది అనేది ఆయన దగ్గర ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఇప్పుడు నన్ను కంటెస్ట్ చేయాలంటే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అర్జీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన పిలిచి చెప్తాడు పోయి పని చేసుకోవాలి. అధికారంలో ఉంది కూడా ఇంత లేట్గా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ బీఆర్ఎస్ అనౌన్స్ చేసేసింది గోపీనాథ్ కాబట్టి వాళ్ళ భార్యకి ఇచ్చింది సార్. అదే కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఉన్నది సార్. 3 పేర్లు పైకి పంపిస్తారు, అక్కడ 3 పేర్లకి ఒక పేరు వాళ్ళు డిసైడ్ చేసి కిందికి వస్తుంది. ఓకే, మాకు పార్టీ నేషనల్ పార్టీ సార్, మాకు హైకమాండ్ ఢిల్లీలో ఉంటారు. 3 పేర్లు మీకు తెలిసే ఉంటుంది. 3 పేర్లు ఇప్పుడు సార్ నేను ఒక మాట చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు గొప్పతనం ఏందన్నట్టు చెప్పన్నా, నీకేం అవసరం ఉందో అంతే చెప్తాడు మీకు. మనకు అవసరం లేదు ఆయన మనం అడగొద్దు అని చెప్పాడు. తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటాం కదా, ఏం అవసరం లేదు, పక్కనే ఉన్నాం కాబట్టి. నాకు అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదైనా ఉన్నది అనుకోండి, నేను ఎవరైనా మాట్లాడుతుంటే నేను వెళ్ళిపోతాను రూమ్లోకి వెళ్ళి. నాకు అవసరం ఏముంది సార్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ వినడం. ఓకే, ఎవరైనా కానీ అన్లెస్ అండ్ అంటిల్ హీ థింక్స్ దట్ యూ హ్యావ్ టు సిట్ హియర్ అంటే మేము కూర్చుంటాం. కానీ లేకపోతే ఎవరు వచ్చినా నేనైతే బయటికి వెళ్ళిపోతా ఫస్ట్. అంటే నా స్వభావం అది. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ప్రైవసీ. ఒకసారి ఒక నాయకుని కలుస్తానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో బాధలు సాధకాలు చెప్పుకుంటానికి వస్తారు. లేకపోతే అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్ ఉన్నది అనుకోండి, అక్కడ నాకు తెలిసినా కానీ నేను బయట చెప్పాను. ఓకే, అంత నమ్మకం. అవును సార్, మరి నమ్మకం ఉంటేనే కదా మన మీద వాళ్ళకు అది ఉంటుంది. మనం కూడా ఎక్కడ పడితే అక్కడ మనం అక్కడ ఇన్ని బయట మాట్లాడితే ఇక నాకు వాల్యూ ఏముంటుంది సార్? ఏంటండి మీరు ఉత్తిరీత డాక్టర్ కదా, డెంటిస్ట్. ఓకే, ఎన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేశారు? 3 years చేసినాను సార్. ఓకే, 3 years తర్వాత 20 years నుంచి కాంగ్రెస్ పార్టీలో 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీతో సేల్ అవుతుంది. ఓకే ఓకే, ఆయనలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? ఇద్దరికి కొంచెం ఈక్వల్ మ్యాచ్ అయిన క్వాలిటీస్ కూడా ఉంటాయి కదా. మొండితనంలో ఇద్దరు సేమ్ సార్. ఓకే, నాయకులను తయారు చేసేట్లో కూడా ఇద్దరిది సేమ్ మెంటాలిటీ. ఓకే, నమ్ముకున్న వాళ్ళని ఎంబడి పెట్టుకొని నడిపించే దాంట్లో రేవంత్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు సేమ్ టు సేమ్. ఓకే, రాజశేఖర్ రెడ్డి గారితో పర్సనల్గా నేను ట్రావెల్ చేయలేదు, కానీ ముఖ్యమంత్రి గారితో పర్సనల్ ట్రావెల్ చేసినాం. కానీ ఆయన ఒక ప్రేమ మనిషి. రేవంత్ రెడ్డి గారు బయట ఎంత గంభీరంగా ఉన్నా కానీ కూడా ఆయన ఎంబడున్న వాళ్ళ గురించి చాలా చాలా మనిషి. ఎవరైతే ఆయన నా ఓడు అనుకుంటే వాడు రెగ్యులర్ కలవాల్సిన అవసరం లేదు. ఎట్లుండే అనేది ఆయన బావోగోలు తెలుసుకుంటాడు ఆయన. ఓకే సార్, అది చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి సార్. ఎందుకంటే ఆయన అందరూ ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డి గారు గంభీరంగా మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారు అగ్రెసివ్గా ఉంటారు అంటారు. కానీ ఆయనకు ఒక సాఫ్ట్ కార్నర్ ఏంటంటే ఆయన మనుషులను అందరినీ కాపాడుకుంటాడు. ఆయన గురించి ఆలోచిస్తాడని కూడా ఆయన ఆలోచన చేసుకుంటాడు, అందరినీ కాపాడుకుంటాడు. కాబట్టి ఇంతమంది అభిమానులు అయినరు ఆయనకు. అసలు సీఎం స్థాయి వ్యక్తి చెప్పుకోవాల్సిన అక్కర్లేదు జైలు జీవితాన్ని. ఆయన రీసెంట్గా ఎక్కడో ఒక పబ్లిక్ మీటింగ్లో నేను విన్నాను, అసెంబ్లీలో చెప్పిండు, నిద్రపోతుంటే లైట్ వేస్తే లైట్లు వేసి బల్లులు తిరుగుతుండే, కమోడ్లో కూర్చోవాలంటే బయట వ్యక్తి కనపడదు, కూర్చున్నా కానీ కనపడతాం మనం బయట. ఒక చిన్నది దిమ్మె ఒకటి ఉంది, ఆ దిమ్మె మీద పడుకోవాలి. అంటే అదే బ్లాంకెట్, అదే నీకు జంప్ కాన పక్క పండుకుంటానికి. ఆయనకు స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వలే జైల్లో. ఆయనకు ఎన్నోసార్లు సెక్యూరిటీ కల్పించమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ వీళ్ళు సెక్యూరిటీని ఇవ్వలే. పర్సనల్ గా మేము అందరం రేవంత్ రెడ్డి గారు ఎంబడి ఉండేటోళ్ళం ప్రోగ్రామ్ లో పోయేటప్పుడు. అంటే పోలీస్ బందోబస్తు ఉండకపోతుండే, సెక్యూరిటీ లేదు. కోర్టు 2 సార్లు ఆర్డర్ ఇచ్చింది ఆయనకు సెక్యూరిటీ ఇంక్రీజ్ చేయండి అని. ఇవ్వలే, థ్రెట్ ఉందని. అట్లా అని చెప్పి ఎప్పుడు ఇంట్లో కూర్చోవాలి, ప్రతి ప్రోగ్రామ్ చేసినాం. కాదు, ఇంత అసలు పచ్చగడ్డేస్తే బగ్గుమంటది కేసీఆర్కి రేవంత్ రెడ్డి గారికి. అలాంటిది కేసీఆర్ గారు కింద పడి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మరీ, అంటే బహుశా నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో నేను ఎప్పుడు చూడలేదు ఒక సీఎం, అంటే మాజీ సీఎంకి హెల్త్ బాగాలేకపోతే అధికారంలోకి వచ్చిన ఒక సీఎం వెళ్ళి పలకరించడం, ఇంటికి వెళ్ళి నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం చూశాను. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే నేను సాధించాను అని ఆయన కళ్ళల్లో చూసి అది ఆన్సర్ చెప్పిరాడానికా, లేకపోతే ఆయన మీద సింపతితో వెళ్ళొచ్చారు? అసలు సార్, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు కింద పడి కాలు ఇరిగిందంటే హుందాతనంగా, రాజకీయాలు విలువలు తెలిసిన మనిషిగా, పెద్దలను గౌరవించే మనిషిగా రేవంత్ రెడ్డి గారు పోయారు. ఈయన వస్తా అన్నప్పుడు అసలు వాళ్ళు ఏంటి ఓకే అన్నారా, లేకపోతే అబ్జెక్షన్ ఉంటుంది కదా? డెఫినెట్లీ ఏం అబ్జెక్షన్ లేదు సార్, వాళ్ళు కూడా ఏం అబ్జెక్షన్ ఏం లేదు. కేటీఆర్ కానీ కవిత ఏం లేదు, పోయిండు, చూసిండు, పరామర్శించిండు, వచ్చిండు. సార్, నేను ఒక మాట చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్యుడి దగ్గర కూడా పోతాడు, ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాడు. అదే రేవంత్ రెడ్డి గారికి కూతురు ఎంగేజ్మెంట్ అయితే వీళ్ళు ఎవ్వరు రాలేదు, కానీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాలేజ్
ఇన్విటేషన్ ఇచ్చారా? ఇన్విటేషన్ ఇచ్చిండు కానీ వాళ్ళు ఎవరు రాలే. అయినా కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయనకు మంచిగా ఒంట్లో బాగాలేకపోతే పోయి చూసిండు. అది గొప్పతనం సార్. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీస్ ఇవే. ఇవన్నీ పెట్టుకోండి. అంటే నేను చెప్పేది అంటే ఒక మనిషి గురించి గొప్ప చెప్పేటప్పుడు ఆనందంగా అనిపిస్తుంది నాకు. కొన్ని గుర్తుకొస్తాయి కదా. ఆయన ఒక అంటే ఆయన దగ్గర సెక్యూరిటీ కింద పనిచేసేది ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటుండే అప్పుడు, మా గవర్నమెంట్ సెక్యూరిటీ అయిపోతే. వాళ్ళ ఇంటికి వాళ్ళ తమ్ముని పెళ్ళి అయితే పోయిండు. ఏడు ఆర్టీసీ కళ్యాణ మండపము అక్కడ పోతే నేను పోయినప్పుడు అడిగిన, సార్ మనం ఈ పెళ్ళికి అవసరమా అని అంటే, రెడ్డి మనం జీవితం వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతాము, జీవితంలో ఏమి ఇవ్వగలుగుతాం, ఇది ఒక్కటే కదా మనం పోయి వాళ్ళ దగ్గర పోతే వాళ్ళకి ఆనందం అని చెప్పిండు. ఆయన దగ్గర ఒక సెక్యూరిటీ కింద పనిచేసే వాళ్ళ తమ్ముని పెళ్ళి అయితే మేము ఆర్టీసీ కళ్యాణ మండపం పోయినాం. ఆ రోజు నాకు మంచి గుర్తుంది. దానం నాగేందర్ గారు, నేను, బలరాం నాయక్ గారు ముగ్గురం ఉన్నాం ఆయన కార్లో. ఆ రోజు చెప్తున్నాడు, సార్ ఈ చిన్న పెళ్లి కూడా మనం అవసరం పోయేది సీఎం అయిన తర్వాత. ఓకే, అంటే వాళ్ళకి ఇంతకన్నా ఎక్కువ మనం ఏం చేయగలుగుతాము, ఏం చేయగలుగుతాము, ఇదే కదా మనం వాళ్ళ దగ్గర పోతే ఎంత ఆనందపడతారు, ఎప్పటి గుర్తుపెట్టుకుంటారు. పెద్దోళ్ళ దగ్గర పోతే మర్చిపోతారు మనని, చిన్నోళ్ళ దగ్గర పోతే మనం ఎప్పటి గుర్తుపెట్టుకుంటారు కదా అని. అంటే ఆ గొప్పతనం కదా. మనం పెద్దోళ్ళ దగ్గరికే పోయి చిన్నోళ్ళ దగ్గర పోకపోతే వాడు ఫీల్ కదా. మాక్సిమం ఇప్పుడు గృహప్రవేశాలకు కూడా పోయిండి ఆయన దగ్గర ఉన్న వాళ్ళకు. ఎక్కడ తగ్గాలా కదా, ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడే అన్నట్టు. సార్ ఆయన ఇంకొకటి ఇవన్నీ పట్టించుకోడు సార్. మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి సాడీలు చెప్పడము, సాడీలు వినడము, ఇవన్నీ కూడా ఉండే ఆయన దగ్గర. ఆయనకు చాలా ఫోకస్డ్గా క్లారిటీ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారిది ఆయన తోటి పర్సనల్గా ట్రావెల్ అయ్యే వాళ్ళకే తెలుసు. కేసీఆర్ కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారు ఏందో. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్కి నా చేసింది అంతా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన క్లారిటీ ఉంది. కానీ వీళ్ళ కొత్త పిల్లల క్లారిటీ లేదు. ఇలా చిన్నోళ్ళ కిందనే చూస్తాడు రేవంత్ రెడ్డి గారు యాప్ అని. వాళ్ళ పిల్లలు ఏం మాట్లాడుకుంటే మనకి ఏం చేసేది ఉంది. అసలు వాళ్ళని పట్టించుకోవడం వాళ్ళ గురించి ప్రస్తావన కూడా ఉండదు ఎప్పుడు. ఓకే, వాళ్ళు ఏదో అనుకుంటుండొచ్చు వీళ్ళ గురించి. నేను రేవంత్ రెడ్డి గారు దినా మేము మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అవుతారు అనుకుంటారు, కానీ జీరో రియాక్షన్ ఉంటుంది. కేసీఆర్ మాట్లాడతాడా సీరియస్గా తీసుకోవచ్చునేమో, కానీ కేసీఆర్ కింద ఎవరు మాట్లాడినా కానీ రేవంత్ రెడ్డి గారు సీరియస్గా తీసుకోరు. ఓకే, అసలు దాని గురించి పట్టించుకోడు. అసలు మేము ప్రస్తావననే జరగదండి, డిస్కషనే ఉండదు. అప్ప ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ గురించి నాకు చెప్పకంటాడు. ఓకే, ఆయన చూస్తాడు, పొద్దున్న లేచి మొత్తం పేపర్స్ అన్నీ చూసి అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దినం స్టార్ట్ అవుతుంది. ఏ చిన్న న్యూస్ వచ్చినా కానీ ఇమ్మీడియట్ రియాక్ట్ అవుతాడు అధికారులతోటి. సిస్టమ్ని పర్ఫెక్ట్గా తయారు చేస్తున్నాడు సార్. మీరు రాసి పెట్టుకోండి. మీరు నెక్స్ట్ 6 months తర్వాత 1 year తర్వాత మళ్ళీ ఒకసారి మనం కూర్చుందాం వీడినే. తర్వాత ఆ రోజు మీరే చెప్తారు ఆయన గవర్నెన్స్ గురించి. ఈజ్ అ మాస్ లీడర్, పబ్లిక్ లీడర్, అంతే. మీరు చూడండి. సూపర్ అండి రోహిన్ గారు. నిజంగా అంటే సీఎం గారికి అతి దగ్గరగా ఉండే వాళ్ళల్లో మీరు ఒకళ్ళు ఇంపార్టెంట్. అసలు అది నా అదృష్టం అనుకుంటా. అదృష్టం. ఇంకొకటి అసలు ఆయన వర్షన్ మాట్లాడే తీరు అనేది మీరు మాత్రమే మాట్లాడగలరు. అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో గవర్నమెంట్ పథకాల మీద వీటి మీద మాట్లాడతారు. కానీ ఆయన వర్షన్ అనేది ఇలా ఉంది, ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది నా ఫ్యూచర్ గోల్స్, తెలంగాణలో ఇలా డిజైన్ చేయాలనుకుంటున్నాను. సార్ ఆయనకు నాకు రోల్ మోడల్ ఒక హీరో. సో ఇప్పుడు అభిమానులు ఉంటారు కదా, ఇప్పుడు చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, నేను రేవంత్ రెడ్డి అభిమాని. కాబట్టి ఆయన నాకు రోల్ మోడల్ అట్లనే ఉంటాం మేము కూడా. ఓకే, అది ఆహ్వానిస్తుంది కొంచెం. ఆయన లేకుండా ఉండాలనేది ఒకటి అనిపిస్తుంది. ఒక గంట ఆహ్వానించారు ఏదో మా గొప్పతనం, నా అదృష్టం దేవునికి. ఎప్పటికీ నేను అదే అనుకుంటా ఎప్పుడు. ఓకే, ఆయనతోటి ఎప్పటికీ లైఫ్లో ఒక 50% 60% అయిపోయింది. ఇంకా మిగిలినది కూడా ఆయనతోటే జర్నీ. ఫ్యూచర్ అంతా ఆయన డై హార్డ్ ఫ్యాన్ గా ఉండిపోవాలని అంతే. నాకు ఏం వచ్చినా రాకపోయినా ఆయనతోటే ఉంటా. ఇది ఎంతో గొప్పల కోసం కాదు, నేను ఎవరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు తెలుసు, నాకు తెలుసు, ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారి స్వభావంతో మేమందరం కూడా ఆయనతో ఎప్పటికి ఇట్నే కంటిన్యూ కావాలి. ఆయన రాష్ట్రం కోసం ఆయన ముఖ్యమంత్రి లేకుండి రాష్ట్రాన్ని డెవలప్ కావాలనేదే మాకు అందరం. ఎందుకంటే మేము అందరం మేము రాజకీయాలకు రాకముందలే సెల్ఫ్ సఫిషియెంట్ సార్. మా ఫాదర్ డాక్టరు, మా బ్రదర్ యూఎస్లో సెటిల్డ్ ఉన్నారు, మా యంగర్ బ్రదర్ డాక్టరు, ఆయన అపోలోలో, అందరు సెటిల్డ్ ఉన్నారు. మా రిలేటివ్స్ జానారెడ్డి గారు మీకు రిలేటివ్స్ ఏం గారు, రఘు నేను ఇద్దరం కలిసి పార్ట్నర్స్. రఘు ఎంపీ గారు ఉన్నారు కదా, మేమిద్దరం కూడా చిన్నగా పార్ట్నర్షిప్ ఉన్నది. మేమిద్దరం ఫ్రెండ్స్ మొదటి నుంచి కూడా. ఓకే, జానారెడ్డి గారు మాకు తండ్రి లాంటాడు మాకు అందరికి కూడా. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఒక బ్రదర్లీ ఫిగరు. ఆయన కూడా చాలా గౌరవం ఇస్తాడు. ముఖ్యమంత్రి ఆయనకు 2-3 సార్లు ఇంటికి పోయిండు. అవును,
ఆయన పెద్దలకు గౌరవం ఇచ్చే మనిషి రేవంత్ రెడ్డి గారు. ఫస్ట్ ఎవరికి ఏ గౌరవం ఉంటుందో ఆ స్థానం ఆ గౌరవం ఉంటుంది అంతే. ఓకే, అది ఉండబట్టే ఎట్లా ఇవ్వాలన్నా పెద్దోళ్ళకి ఎట్లా ఇవ్వాలి అనేది ఆయనకు తెలిసిన. బహుశా ఆయన అలా ఉండబట్టే తెలంగాణలో ఇంత పెద్ద హేమీలు ఉన్నా కానీ కాదు రేవంత్ రెడ్డి గారే కరెక్ట్ అనేది సీఎం. సార్ గాంధీ ఫ్యామిలీ వాళ్ళు అంత ఈజీగా ఎవరు నమ్మరు. వాళ్ళు కూడా వాళ్ళ సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి ఎవరు ఏందనేది తెలుసు వాళ్ళకు. ప్రపంచ దేశంలో గాంధీ ఫ్యామిలీస్ని ఎవ్వరు కూడా కొనలేరు సార్. వాళ్ళు ఏది కరెక్ట్ అనుకుంటే వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పడకపోయినా కానీ కూడా ఎవరికి లొంగరాలు. రేవంత్ రెడ్డి గారితో ఈ రాష్ట్రం మన మంచి జరుగుతుంది, లాభం పొందుతుంది అనే ఆలోచనతో ఆయన ముఖ్యమంత్రి చేసింది. ఓకే, కానీ ఒకటి ఉండేది, రాజశేఖర రెడ్డి గారి లక్షణాలు ఆల్మోస్ట్ రేవంత్ గారిలో నేను చూశాను అన్నారు. కాబట్టి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఉన్న 2 yearsకి హైకమాండ్ ఆయన మాట వినే స్థాయికి వచ్చేసింది. వితౌట్ అపాయింట్మెంట్ కూడా వెళ్ళే స్థాయికి వచ్చేసారు అన్నారు. రేవంత్ రెడ్డి గారు స్థాయి అంటే ఈయన మాట వినే స్థాయికి హైకమాండ్ వచ్చేసి వితౌట్ అపాయింట్మెంట్. రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పుడు కానీ వాళ్ళు చెప్పినది ఈయన మాట్లాడతాడు కానీ వాళ్ళకు ఎదురు చెప్పాడు. రెండోది వాళ్ళకు విష్క్ అగెనెస్ట్ పోడు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చూడండి కన్విన్స్ చేయడానికి చూస్తారు సార్. ఆయన పాయింట్ ఉంటే కన్విన్స్ చేస్తాడు. ఓకే, కానీ మొండిగా పోయి అవుట్ ఆఫ్ ది వే ఏది అడగాడు చెయ్యడు. ఓకే, రేవంత్ రెడ్డి గారు స్వభావమే అది. అవుట్ ఆఫ్ ది వే ఆయన అడిగేది క్వశ్చనే ఉండదు సార్. ఏ విషయంలోనైనా కానీ రేవంత్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ ది వే పోరు. ఎవరైనా కానివ్వండి, అది ఇంటోళ్ళు కానివ్వండి బయట వాళ్ళని కానివ్వండి. దాంట్లో లెజిటిమేట్ రైట్ ఉన్నది, మీకోసం కొట్లాడతాడు. మీ దాంట్లో న్యాయం ఉందనుకోండి పోయి కన్విన్స్ చేస్తాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. కానీ ఏదో మనకు ఆ అధికారం ఉంది కదా, నా పలుకుబడి ఉంది కదా, దాన్ని దుర్వినియోగం చేసే పని రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెయ్యరు. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రోహిన్ రెడ్డి గారు. ఒక మనిషి కోసం ఇలా నిలబడటం చాలా గ్రేట్. ఒక ఫ్రెండ్గా, ఒక అన్నగా, ఒక కుటుంబంగా భావించారు కాబట్టి అలా స్టాండ్ తీసుకొని నిలబడ్డారు. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా రోహిన్ రెడ్డి ప్లేస్ అనేది అలానే ఉంటుంది అక్కడ పదిలంగా. ఎప్పుడు కూడా ఆ తమ్ముడి స్థానాన్ని సంపాదించుకున్నారు కాబట్టి దాన్ని ఇలానే కంటిన్యూ చేస్తూ ఇలానే మీ రిలేషన్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకసారి దసరా శుభాకాంక్షలు మీ కుటుంబానికి అండ్ కాంగ్రెస్ కుటుంబానికి అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.